గాక మంచిది. నేటి ధ్యానాంశం కొరకై మరి మరొక మాట మనం తీసుకోబోతున్నాం. దేవుని మహాకృప మరి ఆలస్యం చేయకుండా మరలా ఆరాధన ఉంటుంది. తర్వాత మరొక సేవకులు వాక్యం అందించడానికి వస్తున్నారు కాబట్టి మంచిది. సమయం చాలా విలువైనది. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. నేటి ధ్యానాంశం కొరకే నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ మాట చదివి సహాయం చేద్దాం. నిర్గమ 14:13 చదవండి. భయపడకుడి, చదవండి. చూడుడి, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను చూడరు, యుద్ధము చేయును, మీరు ఊరక ఉండవలనని చెప్పెను. దేవుడి మాట దీవించును గాక. ప్రేమగల మా మహాపరిశుద్ధమైన పరమ తండ్రి, నీ వాక్యం ద్వారా మీ అధికారానికి అప్పగించుకుంటున్నాము నాయన. 9 రోజు మనోహర ఉపవాస ప్రార్థన పండుగలలో అయ్యా మరి ఆఖరి కూడిగా మాకు ఇచ్చిన ఆధిక్యతకే మీకు స్తోత్రాలు నాయన. ప్రభు నీ పరలోకపు మన్నాను, నీ పరలోకపు మంచును తండ్రి నాయన ఈ ఉదయం ఇంతవరకు బిడ్డలపై నాయన మా అందరిపై కురిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రత్యేకంగా రాత్రి ముగింపు కూడికను బట్టి మీకు మహిమ కలుగును గాక. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. రాబోతున్న వారిపై నీ కృప ఉంచండి. మంచి వాతావరణం ఇచ్చేందుకు మీకు ఉందాం. అల్పదాసులు మీ సులుతో మరుగుపరచుకోండి. మీరే కనబడిన మాట్లాడి 100% మీరు మహిమ పొందమని వాక్యం ధర్మలందరినీ సరిచేయండి. మీరు అక్కడ బహు సమీపంగా ఉండేట్టుగా మీరు అక్కడ కొరకు ఏ విధమైన ధైర్యం కలిగి నీ కొరకు నిలబడాలి నాయన. మీ వాక్యం ధర్మంతో తేటగా స్పష్టంగా మాతో మాట్లాడండి. వినుబుద్ధి దయచేయండి. ప్రతి విధమైన సెల్ ఫోన్ గలిబిల ఆత్మలు బంధిస్తున్నాం. నిద్రామత ఆత్మను వేస్తున్నాము, విడుదల ప్రకటిస్తున్నాము నాయన. గొప్ప ఆశతో, రోషంతో, నేను ఆకలితో నీ వాక్యమని నాయన ఆధ్యాత్మికమైన దాహంతో నీ కొరకు జీవించగలిగే కృప మాపై కుమరించమని, దాసులు బలహీన మరుగుపరిచి మా అందరితో మాట్లాడి మేలు చేయమని, ఉపవాసకుడి ద్వారా మమ్మల్ని రాష్ట్రపరచమని ఏసునామములో పొంది ఉన్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇదేంటండి చెప్పక సండే స్కూల్ కథ చెబుతున్నారు అనుకోవద్దు. సండే స్కూల్ కథలే మనకి ఏమంటే పరలోక రాజ్యానికి ఫౌండేషన్. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఈ ఉదయకాల ఈ సాయంకాల రాత్రి సమయంలో ఇక్కడ నిర్గమాకం అందరికి తెలిసిన విషయమే. తన ప్రజలైన ఇజ్రాయేలీలు ఏమండి మరి 430 సంవత్సరాలు పూర్తయి ఏమండి దేవుడి మహాకృపను బట్టి తన ప్రజలైన వారిని విడిపించాడు దేవుడు. ఏమండి నడిపిస్తున్నాడు. రిటర్న్లో ఉన్నారు. మరలా తన ప్రజలందరూ సంతోషంతో ఏమండి తిరిగి ఉత్సాహంతో తిరిగి వచ్చేస్తా ఉన్నారు. దేవుడిచ్చిన విడుదల బట్టి దేవుడికి మహిమ కలుగాక. అంతలోనే ఒక ఆటంకం అకస్మాత్తుగా వారు వెళ్తున్న మార్గంలో వారికి ఏమి ఎదురైందంటండి? ఎర్ర సముద్రము ఎదురైంది. ఎదురుకి వెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనకకు వద్దామంటే ఏమండి ఫరో మనసు మార్చుకుని, అంటే ఫరో ఎప్పుడు కూడా మాటల మీద నిలబడే వ్యక్తి మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమనంటాడు? కాదంటాడు. ఇలాంటి ఫరో రేట్ సంఘాల్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ తాలూకులు వారందరూ మారుమనసు పొందుదురు గాక. వారందరూ ఎర్ర సముద్రంలో వారి బుద్ధులన్నీ ముంచేయను గాక. వారిని అనలేదు, వారి బుద్ధులు అంటున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనకి అయితే దేవుడు ఏమాత్రము వారి విషయంలో వారు ఒక ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసింది. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అంటున్నారు. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, టర్న్ టికెట్ తీసేసుకుంటామని చాలా గలిబిలు అక్కడ ఎదురవుతుంది. సావుకుడి మీద తిరిగేస్తా ఉన్నారు. ఐగుప్తులోకి వెళ్ళిపోయి వారికి దాసులు ఒకటే బెటర్ అంటున్నారండి వాళ్ళు. చూసారండి ఎంత దారుణ పరిస్థితితో. ఇంతకాలం విడిపించి నడిపించి అన్నీ చేసినా సరే చిన్న ఆటంకం వచ్చేసరికి ప్రభు ఏం అద్భుతం చేస్తావయ్యా, అయ్యా నువ్వు దిగిరావయ్యా అని ప్రార్థన చేయడానికి ఆ బీచ్లో ప్రార్థన చేయడానికి బదులు వాళ్ళందరూ ఏమన్నారంటే మేము ఐగుప్తుకి వెళ్ళిపోవడమే మంచిది, రిటర్న్ జర్నీ తీసేసుకుంటాం, ఐగుప్తుకి వెళ్ళిపోయి మళ్ళీ ఐగుప్తులకి దాసులము. నేడు దినాల్లో కూడా క్రైస్తవులు చాలా మంది ఇలాగే ఏమైపోతున్నారంటండి, లోకానికి, పాపానికి, ఆకర్షణలకి, ఈ ఏంటంటే మన ఎక్కువగా ఇప్పుడు ప్రజల్ని క్రైస్తవులు చాలా మంది దేనికి బానిసలు అయిపోతున్నారంటే ఏమండి చాలా మంది ఈ సోషల్ మీడియాకి ఏమైపోతున్నారంటండి బానిసలు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈ డ్రగ్స్కి బానిసలు అయిపోతున్నారు చాలా మంది విశ్వాసులు. దాన్ని క్షమించాలి, కొంతమంది అక్కడ అడప పరిగిలాంటి సేవకులు కూడా అది వేసుకోకపోతే మెలకు రావట్లేదు అంటున్నారు. మరి ప్రభు క్షమించాలి, మీరు అర్థం చేసుకుని మీకు మరి భారంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ఎటువంటి వారినైనా సరే అపవాది ఏమండి ఫరో ఆత్మ ఏమండి ఆ గలిబిలి ఐగుప్తు యొక్క శక్తుల రోజున ఇంకను కూడా
వారు ఐగుప్తు దాటినా కానీ ఏమండి ఐగుప్తు పేరుకు వారు దాటారు కానీ లోపల హృదయాల్లో మనసుల్లో ఆలోచనలు వారి యొక్క పద్ధతుల్లో వారి విధానాల్లో ఐగుప్తుని ఎక్కడైనా విడిచిపెట్టారండి? విడిచిపెట్టలేదు. దేవుడు ఎర్ర సముద్రం ద్వారా వారికి ఒక పాఠాన్ని వారికి నేర్పటానికి, ఎందుకు ఎర్ర సముద్రం మార్గం గుండానే వెళ్ళాలా కనాను, లేకపోతే మరి వేరే రూట్లు లేవండి, వేరే రూట్లు తొందరగా వెళ్ళిపోయే రూట్లు ఉన్నాయి. యోసేపు వారి టీము, యోసేపు వారి అన్నదమ్ములు కనానికి వెళ్ళలేదండి, ఇన్ని సంవత్సరాలు వెళ్ళారు వాళ్ళు. కానీ దేవుడు ఎందుకు వయా లంకలు కూడా అన్నట్టుగా ఈ ఎర్ర సముద్రం మార్గం ఎందుకు తీసుకెళ్తున్నాడంటే, మొదట నేను అనుకుంటాను తన ప్రజలైన వారికి దేవుడి మహిమ చూపించాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే వీరికి ఎన్నిసార్లు దేవుడి మహిమ చూపించినా వీరికి జ్ఞానము కలగట్లేదు, ఇంకా ఐగుప్తుగా బదిలీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఎన్నిసార్లు దేవుడి కార్యాలు చేసినా సరే ఇంకా ఆ ఫరోని తలపోసుకున్నారు. మాట్లాడితే ఏంటండి సైతానా సైతానా సైతానా, చచ్చిపోతానని అనక ఉన్న క్రైస్తవుడు అక్కడ ఉండలేదండి. ఈ మధ్య తెల్లలేక చచ్చిపోతున్నాను, నవలేక చచ్చిపోతున్నాను, ఇంకా ఏదో టాపిక్లో మాటికి అపవాది పేరైనా ఎత్తకుండా ఉండట్లేదు, మరణం పేరైనా ఎత్తకుండా ఈరోజు క్రైస్తవులు ఉండనే ఆ నోటంటే రాకుండా జాగ్రత్త పడాలి. దేవుని స్తోత్రం. మంచిది, తొందరగా వెళ్దాం. అయితే ఇక్కడ ఐగుప్తు ఈ ప్రజలందరినీ ఎర్ర సముద్రంలో వచ్చినప్పుడు మోషే కూడా కలవపడుతున్నాడు. మోషే నువ్వెందుకు భయపడుతున్నావు, సాగిపో అన్నాడంతే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అది సాగిపోవటం ఏమైనా పిల్లకాలవా లేకపోతే జమీందారి బోధ? దేవునికి స్తోత్రం. మా చిన్నప్పుడు ఉండేది, నా బోధ ఉన్నప్పుడు మరి లేదు. హల్లెలూయా. ఏమని గమనించండి దేవ జనాంగమా, ఏమని దాటిపోండి అన్నప్పుడు పారిపోండి లేదు అక్కడ. ఏమన్నాడంటే తన ప్రజలైన ఇశ్రాయేలుతో పారిపోండి లేదు అక్కడ, సాగిపోండి అన్నాడు. దేవుని స్తోత్రం. భయపడకూడదు అన్నాడు అక్కడ. అంటే భయపడకనంటే మన తెలుగు భాషలో అర్థం ఏంటండి? భయపడక ధైర్యంగా ఉండు అంటామనమా? కరోనా ఏం చేయదు, డెంగ్యూ ఏం చేయదు, ఈ చికున్ గున్యాలు ఏం చెయ్యో, కొన్నాళ్ళ సైలెంట్. అప్పుడేమో మాంసం తినమని వారు కరోనా వచ్చినప్పుడు. ఇప్పుడు ఏం నీసు తినొద్దు అసలు, కట్టి బజ్జం చేయండి, గింజ ధాన్యాలు తినండి, ఆకుకూరలు తినండి. రివర్స్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ కరోనాకు బాగా తిని ఏమైపోయారంటే చాలా మంది మధ్యకి తెల్లరగా ప్రార్థనలు మానిపోయారు. అందుకే దేవుడు ఇప్పుడు నెప్పిలెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన తెలుసు ఏ స్విచ్ చేయాలో, ఏ రిమోట్ వేయాలో ఆయన బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అప్పుడు తెగ తినేమని వాడు, ఎందుకంటే కరోనా పోవాలని. ఇప్పుడు బాగా తినేసాక అలవాటు అయిపోయి ఈ రోజున మీటింగ్లో సిగ్గులు లేకపోతే నోట్లో సంఖ్యలు వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి నన్ను క్షమించాలి, మీరు ఏమనుకున్నా మరి రేపు పొద్దున్న నేను కనపడి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. సీమోన్ పాస్టర్ 3 అద్భుతంగా పెట్టాడు. లాస్ట్ అలా చేసాడంటే ఆ క్యాబేజీని చిక్కుడుకేలా. దేవునికి స్తోత్రం. ఇంకో రోజు బతకడానికి అయ్యే అవకాశం నీకు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం దగ్గర దేవుడి వారిని ఏంటంటే ధైర్యపరుస్తున్నాడు. భయపడవద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మన భాషలో ధైర్యంగా ఉండండి. దేవుని స్తోత్రం. మరి చాలా మందికి బైబిల్లో ఏమంటే కొంతమందికి ఉండవలసిన ధైర్యం ఉండదు, కానీ ఉండకూడని ధైర్యాలు తెగొచ్చేస్తాయి. అబ్రాహాము గారు ఉన్నారండి, ఆ బంధువు ఎవరండి, లోతు గారు. లోతు అబ్రాహాము గోడారాన్ని విడిచి వెళ్ళిపోవటానికి భయం లేదండి ఆయనకి. కొంచెం తిరగే చెప్పాను, అదేనా ఒకటే. అబ్రాహాము గోడారాన్ని విడిచిపెట్టడానికి లోతుకి భయం ఉందండి అసలు. ఎన్నాళ్ళు ముసలి దగ్గర ఉంటాయి, ఎప్పుడు చూసినా పొట్టల పోదు కింద మరి సిటీ కింద ఎదుగు బొదుగులే మన భక్తి జీవితాలకి. కొంచెం వెళ్దామంటే ఎప్పుడు చూసినా ప్రతిదానికి నువ్వే ఇటు కట్టరా, నువ్వే బలి పెట్టం కట్టరా, అందరినీ వాడుకోవచ్చు కదా. చుట్టాలని చెప్పేసి కొంచెం గౌరవం ఇవ్వచ్చు కదా. అరే కప్పించాడు ఎవరా, ఆ పాస్టర్ గారికి, ఆ సారా పాస్టర్ గారికి, అలాగే ఆ ఇర్మియా గారికి అని ప్రతిదానికి 318 మంది ఉండగా నన్నే వాడతారు ప్రతిదానికి. అరే నేను చుట్టం కదా, కొంచెం ఓ మెట్టు పైన కట్టాలి కదా నన్ను. వీడికి దగ్గర అన్నా సరే ఇటు కట్టమంటాడు, బలిపెట్టం కట్టమంటాడు. ఇంకా నా భక్తికి ఎదుగుపోదు ఉండదు. ఓ బ్రాంచ్ సంఘం ఇవ్వడు నాకు. దేవునికి స్తోత్రం. అదే సంఘస్థులు ఎప్పుడు బయట వాళ్ళే పొగుడుతారు, మా పాస్టర్లు మా సంఘం వాళ్ళే తిడతాడండి అనే జాడ్యం, ఆలోచన, వీక్నెస్ చాలా మందికి ఉంటుంది. తప్పదు, మరి వాస్తవాలు ఇలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ ఏమండి అబ్రహాము గుడారాన్ని విడిచిపెట్టడానికి లోతు గారికి అసలు ఏమీ లేదంటండి, భయమే లేదు. ఏమండి అంతేకాదు ఆ ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు ఎలీషాని విడిచిపెట్టేసి వేరే పాకలు వేసుకోవడానికి అసలు భయమే వాళ్ళకి లేదు. ఏమండి ఇలా ఎన్నో భయము వేయవలసిన సమయంలో భయమైన పరిస్థితులు చాలా ఉన్నాయి. చివరికి చెప్పాలంటే యేసు ప్రభువుని 30 ఎన్నాళ్ళండి అమ్మేయడానికి అసలు యోధాకి అసలు భయం వేసిందండి. ఇది ఆల్రెడీ డీల్ కుదిరిపోయింది అక్కడ. మరి
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలా ఇక్కడ అయ్యో అందరూ అందరికీ రాలేదు ఆలోచన. మహానుభావుడు ఎలిమేలేకల కుటుంబాన్ని మేలుమేలు కంటే ఎవరుండాళ్ళు? నయోమి. ఎందుకంటే అమ్మగారి పేరు నోటెడ్ కానీ అయ్యగారి పేరు నోటెడ్ ఉండదు. కాబట్టి ఆ నయోమి గారు అలా ఫేమస్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలిమేలేకాలకి ఏంటంటే అందరికీ వస్తే మనం అందరితో పాటు మనం పోతాం, అందరూ బతికిస్తే మనం బతికిస్తాడనే ఈ మైండ్ సెట్ లేక ఏమైపోయారంటే మోయాబుకి వెళ్ళిపోవడానికి అసలు అది భయమే. కొంతమందికి అండి కొన్ని పనులు చేయడానికి అసలు భయం లేదు, తెగించేస్తారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, భయపడవలసిన వాటికి భయపడాలి, భయపడకున్న వాటికి భయపడకుండా ధైర్యం తెచ్చుకుందాము గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇలా సంస్థలు కూడా, అరే బాబు నువ్వు నాజీర్ చేయబడ్డావు, నీకంటే ఒక ప్రత్యేకత ఉంది, నువ్వు ఆ పిల్లల వెనకాల వెళ్ళకూడదు, మన పిల్లలు వేల మంది ఉన్నారని చెప్పేసి అసలు ద్రాక్ష తోట కూడా వెళ్ళకూడదు అని చెప్పినా సరే, సింహాన్ని బొబ్బరించి వస్తున్నా సరే అని తన బలంతో సింహాన్ని చంపేశాడు. కానీ అసలు సింహం ఎందుకు ఇక్కడే వచ్చింది? అదే నిజమే కదా, మా తల్లిదండ్రులు చెప్పారు కదా, దేవుడు నాకు వాగ్దానం ఈ ద్రాక్షాసనం దగ్గరికి వెళ్ళకూడదు, గర్జించుకోలే, దేవుడు నాకు ఎదురొస్తున్నాడని సోయలేక దాన్ని చంపేసాను అనుకుని పొడుపు కథలతో బతికేసి ఏమండి ఆ చచ్చిన దాంట్లో ఉన్న ఆ కళేబురంలో ఉన్న ఆ తేనె పట్టును తిన్నాడు, సంతోషపడిపోయి పెద్ద విర్రదిగిపోతున్నాడు. కానీ అసలు సంవత్సరానికి ఇంత భయం ఉందా? మాట్లాడలేదు మీరు. దేవునికి స్తోత్రం. సిగ్గుపడవలసిన విషయాల్లో చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? సంకలు కూడా నేను చేసాను తెగతిప్పుతున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇదో అంటే భయపడవలసిన విషయంలో చాలా మంది భయపడలేదు. ఆదివారం చర్చకు రావట్లేదండి, వెంటనే వస్తాం పాస్టర్ గారు, వస్తాం 5 వారాలు వచ్చేయాలండి, మీకంటే చర్చి పక్కన కూడా వచ్చేస్తారు, మేము బస్సు ఎక్కాలి, రావాలి, మడుగు దాటాలి. ఓహో, దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఇప్పుడు పాస్టర్ గారిని బాగా కవర్ చేస్తున్నావు, ఒక రోజున ఉంటుందా రోజున అక్కడ అకౌంట్. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకెవరు ఉండరు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నీ సోది మాటలతో పాస్టర్ గారిని ఏదో కవర్ చేసేస్తున్నావు. కానీ పాప ఈ అమ్మాయి పాస్టర్ గారు కూడా పోలేరు బాబు, ఈ కుటుంబంలో 30 మంది ఉన్నారు, కొంతమంది సంఘంలో ఇలాంటిది ఉంటుందండి. పాస్టర్ గారు మమ్మల్ని కొంచెం మంచిగా చూసుకోండి, మా ఇంటి పిల్లలు 30 మంది ఉన్నారు, మమ్మల్ని ఏమైనా అన్నారనుకోండి మొత్తం మా కట్ట వాళ్ళంతా కూడా కట్టగట్టుకు పోతాం, బొండ మడుగులో దరిద్రం వదిలిపోతాం. దేవుని స్తోత్రం. అటువంటి నామకాత నాశనక సత్య క్రైస్తులందరూ పౌదరిగా సంఘాల్లో ఎన్నలో బెదిరిస్తావు దేవుని సేవకుని దేవ పరిశుద్ధ ఆత్మ. దేవునికి స్తోత్రం. మా గంధవాళ్ళు ఉన్నారని పాటలు చేశాను మొన్న మంచి సంఘంలో. నీకు గంధం తగలయ్యా, నేను బండకేసి రాస్తేనే కానీ నువ్వు ఎవడో తెలియదు, నువ్వు గంధమే కావచ్చు కానీ నువ్వు చందనమే కావచ్చు, కానీ ముందు నేను ఏం చేయాలి? ఉపశాపన కలిగినట్టు రుద్దాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘంలోకి వస్తే నీ సువాసన. దేవునికి స్తోత్రం. ఇటువంటి భయం లేని భక్తులందరికీ మారు మనసు వచ్చిన గాక. అయితే ఇక్కడ ప్రభు చెబుతున్న మాట ఏంటంటే మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏ విషయంలో ధైర్యం కావాలని మనకి? ఇప్పుడు మనకు ధైర్యం లేదంటారా? మన సంఘంలో అంటే ఆరాధనకు ధైర్యం ఉండదు, పాట పాడడానికి నోరు ఉండదు, ఏమండి చప్పట్లు కొట్టాలంటే ఎక్కడ లేని గోరుమిటీలు చేస్తారు. మా చిన్నప్పుడు ఇలా కొరబ పాటలు పాడారంటే 80 కిలోలు ఉంటుంది బాడీ, కానీ ఏంటంటే చప్పట్లు కొడితే పక్కన ఏగ భయపడదు. చప్పటి కూడా పక్కడు చప్పడే రాదా, నీ స్టైల్ మండిపో. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తమంటే ఇలాగే కుష్ఠరోగం బ్యాన్ ఉంది ఇక్కడ, ఏమండి కుష్ఠరోగం అయినా బాగా చేతులు ఎత్తాడు. కానీ నేటి సంఘాల్లో చాలా మంది చేతులు ఎత్తమంటే ఎవడరా బాబు పెంతుకొస్తలో ఉన్నాడా? మరి బాబు పెంతుకొస్తూ కాదు, అక్కడ బైబిల్ అందరికీ ఒకటే. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ ఇష్టమైనా సరే అదే బైబిల్. దేవునికి స్తోత్రం. అందరికీ చేతులు తారాదు, అందరికీ ఉందా లేదండి అక్కడ? ఇది ఒక డినామినేషన్ చెందింది కాదు ఈ బైబిల్, ఒక RCM తప్ప మనం ఎన్ని రకాల తానుగుడ్లు ఉన్నా సరే అందరూ ఆ బోధలోకి రావాల్సిందే, అపోస్తుల బోధలోకి రావాల్సిందే, అపోస్తుల కార్యాలు జరగాల్సిందే. వేరే ఆత్మలు మన సంఘాల్లో వద్దండి, గొప్ప గొప్ప ప్రాంతాలన్నీ క్రైస్తవ సమాజాలుగా మారొద్దండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆది అపోస్తుల సంఘంలో వచ్చిన ఉద్యమం మనలోకి రావాలంటే అపోస్తుల వల్లే మనకు దేవుడు ధైర్యం ఇచ్చిన గాక. ధనం ఇవ్వకపోయినా పర్లేదు, సేవ చేయగలుగుతాం. కానీ ధైర్యం ఇవ్వకపోతే ఎట్లా సేవ చేయగలుగుతామండి? మీకు ఉందో లేదో, మాకు RCM కూడా ఎక్కువ. వెళ్ళిన కొట్టలో సంఘం పెట్టిన కొత్తలో ఏమండి ఒక 5 సంవత్సరాలు ఒక అద్దెంట్లో సేవ చేసామండి. పాస్టర్ గారు వచ్చి మమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన ధైర్యపరుస్తూ ఉండేవారు. సేవ ప్రారంభ దినాలు కొత్తగా అప్పుడు. అయితే ఏమండి అస్సలు శుక్రవారం అయితే కొన్ని చీకట్లో సాయంకాలం ఉపవాసాలు తలుపులు వేసుకుంటాం. ఆదివారం ఏమైనా తలుపులు వేసుకుంటామండి. తలుపులు వేసుకుని అరేంజ్ చేసేవాళ్ళు. ఈ ఆడవాళ్ళు తిన్నగా ఉంటారు కదా, క్షమించమ్మ మిమ్మల్ని కాదు మా సంఘం వాళ్ళు. మంచి దేవునికి స్తోత్రం. ఈ వద్ద డైరెక్ట్ చర్చికి రావచ్చు కదా, ఏమండి బైబిల్ ముసుగు వచ్చేసేవారు. ఆ బైబిల్ కనబడేది. పోనీ వచ్చినప్పుడే చర్చికి వెళ్తున్నాను వదిన రావా, మంచిగా పిల్లలు తప్పలేదు. కానీ అక్కడ బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వేరే మాటలు మాట్లాడేవాడు. ఏమంటారండి అక్కడ?
బైబిల్ నా సంఖ్యలో లేదులేండి, చూడండి సార్. దేవుని స్తోత్రం. నువ్వు చర్చికి వచ్చినప్పుడు చర్చి మాటలే నీకు ఉండాలి, కానీ వేరే సూరింగర్ గేది దున్నపిల్లయిందంట నీకు అవసరం అది? దేవునికి స్తోత్రం. ఏదోడ ఏదైతే నీకు ఎందుకో పాలైతే ఎత్తుందిగా పెట్టుకున్న దాన్ని అమ్మేసుకోవచ్చు కదా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఏది మాట్లాడాలో ఎప్పుడు ఏది వివేకం కలిగి సంఘంలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ధైర్యం ఏంటంటే భయపడవద్దంటే దేవుడే ఉన్నాడండి, వీరిని ధైర్యంగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం దగ్గర మొదట దేవుడు ఏ ధైర్యం చూపుతున్నాడంటే, ఏమండి చూడండి ఇక్కడ ఏ పరిస్థితులు అంటే అండి, దారి మూయబడిన పరిస్థితి, కన్ను మిన్ను పొడుచుకున్నా సరే ఎదరికి వెళ్ళే అవకాశం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అననుకూల పరిస్థితుల్లో కూడా అసలు దేవుడి మాట నమ్మే అవకాశాలు 100% లేకపోయినా ఆయన మాట మీద ఆధారపడి ఎదురుకు వెళ్ళిపోయే ధైర్యం మనం పొందుకుందాముగాక. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు చెప్పిన వాగ్దానం మనకు సెట్ అవ్వదు, ప్రవచనం అసలు మనకు ఒప్పదు. ఏమండి దేవుడు ఇచ్చిన లేఖనం వాక్యం ద్వారా మాట్లాడిన మాట ఏ కోణం వస్తుంది మనకు అస్సలు ఎక్కదు. ఎలర్జీ వచ్చి ఏంటి దేవుడు ఇలా మాట్లాడాడు, పరిశుద్ధాత్మలో హెచ్చరించాడంటే పాస్టర్ గారు వాక్యం చెప్పారు నాకు, ఆ ప్రవచనం ద్వారా నాకు అస్సలు ఎనర్జీ, అసలు బాడీకి ఏంటి అదొక ఎలర్జీ కింద ఇష్టం ఉండదు. కానీ నువ్వు నమ్మాలి. ఆ ధైర్యం మనకి రాత్రి కావాలి. దేవుని స్తోత్రం. ఎదురుకెళ్ళే అవకాశం లేదు, పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఆ రోగం తగ్గే అవకాశం లేదు, ఆ దురాత్మ, ఆ లంబాడి దయ్యాలు నిన్ను వదిలిపెట్టే అవకాశం అసలు లేదు నీకు. దేవునికి స్తోత్రం. నేను ఎదురాను ఒక పాస్టర్ గారు, గుంటూరులో పాస్టర్ గారిని వచ్చారు మాకు వాక్యం చెప్పడానికి. ఆయన ఒక తండ్రి గారు గుంటూరు ఆ ఏరియాలో అక్కడ ఏదో చెప్పాడండి ఆయన. అక్కడ అద్భుతమైన పెద్ద సాగుడు, పెద్ద సంఘం అంటండి. వాళ్ళ అబ్బాయి గారిని దురాత్మ పట్టేసిందంట. పాస్టర్ గారి అబ్బాయిని ఒక వెళ్ళకొని స్థలానికి వెళ్ళాడంట. అంతకుముందు బెంగళూరు ఎక్కడికి వెళ్ళి 5 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వచ్చాడంటండి. మంచి అద్భుతంగా వాక్యం చెప్పాడంట. ఇంకా పాట పాడితే నిజంగా దేవుని ఆత్మ కురిసేదంటండి అక్కడ. దేవునికి స్తోత్రం. అలా కొన్ని రోజులు వాడబడుతున్న సమయంలో ఆశ్చర్యంగా ఏమైందో తెలియదు, ఎక్కడో ఒక చోటకి వెళ్ళకుండా స్థలానికి వెళ్ళాడంట. 20 సంవత్సరాలు ఎంతో అంటుప్పుడు ఆ పరిస్థితి వచ్చేసి పెద్ద సేవకుల దగ్గరికి వెళ్ళి తిప్పుతున్నారంట. ఎక్కడా కూడా ఏదంటండి. పాపం ఆ పిల్లని చూసినప్పుడల్లా అయ్యగారు మీ అబ్బాయే కదండి అంటా ఉంటే ఆ తండ్రి గుండెలు బద్దలైపోయి ధైర్యంలో కుమిలిపోతున్నాడంటే తండ్రి. ఎంత బాధాకరం అండి. పెద్ద సంఘం, 100 మంది సంఘం, అద్భుతమైన అభిషేకం సేవకుడు, కుమారుడు అలా రోడ్లంటే తిరుగుతూ ఉంటే, ఎక్కిల నవ్వుతా ఉంటే ఆ తండ్రికి ఎట్లా ధైర్యం ఉంటుందండి? ఆ సంఘస్థులు మరి చాలా మంది మరి ప్రభువుని సేవకుని నమ్మి సంఘంలోకి రాగలుగుతారా? రాలేదండి. కాబట్టి మనం ఎంత గొప్ప సేవకులమైనా, ఎంత గొప్ప విశ్వాసులమైనా సరే కొన్నిసార్లు మనకున్న ధైర్యాలు చెప్పాలి సరిపోవు. నిజమే, సోర్స్ లేదు, ఏమీ లేదు, అవకాశం కన్ను వీళ్ళు పొడుచుకున్నా సరే ఇంచు కూడా కదలేని పరిస్థితులు. కానీ ప్రభు ఏమన్నాడని ఇక్కడ, ప్రతికూల పరిస్థితులైనా అననుకూల పరిస్థితులైనా ఎదరగా చెప్పారు కదండి, సముద్రంలో సాగిపోమంటున్నాడంటే అర్థం ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభు మాట మీద ఆధారపడి ఎదరికెళ్ళే ధైర్యం రాత్రి ప్రభు మనకిచ్చునుగాక. ప్రభు మనకిచ్చునుగాక. ప్రభు మనకిచ్చునుగాక. చెప్పండి ఒకసారి, ఏ ధైర్యం కావాలో, ఏ ధైర్యం మనం పొందుకోవాలి రాత్రి? భయపడొద్దండి, ధైర్యం కావాలి. ఏ ధైర్యం అంటే ప్రతికూల పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో దేవుని మాట నమ్మటానికి 100% కూడా మనకి అవకాశం ఉండదు. అక్కడ ఏముండదు ఎడారి, అక్కడేముండదు అంత వ్యతిరేక శక్తులు, అక్కడేముండదు అంత తిరుగుబాటు. సంఘం కట్టు గంటలో కూల్చిపడేస్తారు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, వెనకాల నుంచి నరికి పడేశారు అక్కడ చాలా మంది సేవకుల్ని. దేవుడు అన్నాడంట, బాబు వెళ్ళు, ఇదే అంటారు శనేశ్వరం ఇది అంటారు కదండి. అక్కడ ఆ ఏరియాలో ఒక సేవకుడు పేరున గుద్దుల దగ్గర మరి అక్కడికి 2-3 సేవకులు వెళ్ళారంట. మందిరం కట్టలేదు, చిన్న షెడ్ వేసి చేస్తా ఉంటే అక్కడ మొదటి రోజునే అక్కడ తీవ్రవాదులు వచ్చేసి వెనకాల నరికేస్తారంట, తలకాయ పట్టుకుపోతారు, ముందు నాకు ఉంచేస్తారంట. అటువంటి ప్లేస్కి ఒక సేవకుని ఇక్కడికి వెళ్ళంటే, అయ్యా అని పిల్లగలంట, నీ పిల్లలు మనము చూస్తావు, నువ్వు వెళ్ళన్నాడంట. వెళ్ళి అలాగే వెళ్ళి అదే ప్లేస్లో ఎక్కడైతే నరికారో అక్కడే ఆ 3వ వ్యక్తి నేను అక్కడికి వెళ్ళి చేతులు ప్రార్థన చేస్తామంటే నరుకుదాం అనుకుంటున్నారంట. కత్తులు చేతులు కత్తుకుపోతున్నాయి. చెప్పడం దేవునికి స్తోత్రం. దేవుడి మాట నమ్మటం అంటే అదే మరి. దేవునికి స్తోత్రం. 2 తలకాయలు, ముదురు తలకాయలు, కొబ్బరి బొండాలు, గంగా బొండాలు రాలి అక్కడ తలకాయలు. అదే ప్లేస్ లో మోకరించి ప్రార్థన చేయమంటే సేవకుడు చేసిన ధైర్యం ఉంటుందండి. అదే ప్లేస్ లెఫ్ట్ రైట్ అక్కడే 2 చచ్చిపోయిన ప్లేస్ లో అక్కడే మోకరించి సేవకుడు అంటే మోకరిస్తారండి. ఎందుకంటే కళ్ళు మూయాలంటే కళ్ళు మూసిన 5-6 నిమిషాలు స్పాట్ లో తలకాయలు తీసి పడేసారు, దింపు తీసినట్టు, కొబ్బరికి దింపు తీసినట్టు.
కానీ మూడో సేవకుడు దేవుడి మాటను బట్టి నమ్మాడండి. ఈ రోజున కొన్ని వందల వేల మంది సంఘంతో అద్భుతమైన పరిచర్య. దేవునికి స్తోత్రం. ఎదుర్కొన్న అపవాది దురాత్మ శక్తుల గుడి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో, పేరు నాకు నోట్లాట గుర్తురావట్లేదు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తిని జయరాజ్ పాస్టర్ గారు వాక్యానికి పిలిచారు, నిర్మల జయరాజ్ గారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని మాట మీద నమ్మి ఎదరికి వెళ్ళే ధైర్యం మనకు కలుగుంటే గనక సముద్రాలే కాదు ఏదైనా సరే మన ముందు సైడ్ ఇవ్వాల్సిందే. మనకి చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి అట్టే ధైర్యం కలిగి ఉందాము గాక. దేవునికి స్తోత్రం. టైం లేదు కాబట్టి రెండో ధైర్యం చూసి మనకి ఇంకా ఏ ధైర్యం, మొదటి ఏ ధైర్యం కావాలంటండి? చెప్పాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుని మాటను అసలు నమ్మటానికి 100% కూడా అవకాశం లేని పరిస్థితుల్లో కూడా దేవుని మాట మీద నమ్మి ఎదరికి వెళ్ళే ధైర్యము ప్రభువా మాకు ఇమ్మని అడుగుదుము గాక. ఆదికాండము 18వ అధ్యాయంలో ఇది చాలా ఇంకా క్రిటికల్ అండి బాబా. సముద్రానైనా దాటగలుగుతాం కానీ ఇలాంటి ధైర్యం మనకు ఉండదు. కానీ దేవుడు మనకు అవసరం ఈ అంచె దినాల్లో. 18వ అధ్యాయం 28వ వాక్యం చదువుకుని సహాయం చేద్దాం. 20 అయ్యా ఒక్క మాట గారు. 18వ అధ్యాయంలో అమ్మ అది కాదు మీరు ఆగండి అయ్య బాబా, చాలా స్పీడ్గా ఉన్న సంఘమా, దూకేస్తున్నారు ఏకంగా. అయ్యో బాబోయ్, సీమోనుగా లేకపోయిన సంఘం నడిపించలే ఉన్నారు మీరు అందరూ. 18వ అధ్యాయము 22వ వాక్యం చదువుకుందామండి. అమ్మ 20 చదవండి, కొంత తేటగా ఉంటుంది. మరియు నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మరో చొప్పునే వారు సంపూర్ణంగా చేస్తారో లేదో చెయ్యని ఎడల నేను తెలుసుకుంటున్నాను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారు ఇంటికి దేవుడు వచ్చాడు. నిరాశలో ఉన్న అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. తిరిగి వీడుకోలు చెప్పారు అబ్రహాం శారాలు. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మాట ఏమన్నాడంటే, సొదొమ గొమొర్రా గురించిన మొర చాలా భారంగా ఉంది, గొప్పగా ఉంది. అది వారికి ఒక పాపం పూర్తయిందో లేదో విచారిందామని వెళ్తున్నాను. నాకు జస్ట్ కాల్ వచ్చింది, అక్కడికి ఒకసారి వెళ్ళి చూసి వెళ్దాం అనుకుంటున్నాను. దేవుడు అన్నాడు అంతే. నేను సొదొమ వెళ్తున్నాను, వాళ్ళందరినీ చంపిపడేద్దాం అనుకుంటున్నాను, అగ్ని కురిపిందాం, ఎలాంటి ఏమైనా పూర్తి మ్యాటర్ ఏమైనా చెప్పాడండి అక్కడ? చెప్పలేదు. కానీ అది అబ్రహాంకి అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. సొదొమ వెళ్తున్నాడు అంటే ఈయన ఏదో చేస్తాడు మొత్తం మీద అని చెప్పేసి, ఎందుకంటే ఈ పెద్ద మనిషికి దేవుని మనసులో పసిగట్టే స్వభావం ఎక్కువ. దేవునికి స్తోత్రం. మన కుక్క స్వభావం, కుక్కని గుర్తుపెట్టే స్వభావం ఎక్కువ. మన మొక్కల్ని పెంచుకునే చాలా వాడి స్వభావం తెలుస్తుంది. కానీ క్రైస్తవులకి దేవుని స్వభావం తెలియట్లేదు చాలా మందికి. మా కుక్కని బాబా నన్ను చూస్తే ఎగ నాకేస్తే, నువ్వు నాకు ర్యాబీస్ వచ్చేది. ఛే, దేవునికి స్తోత్రం. నీ కుక్క నేను గుర్తుపడుతున్నాను సంతోషపడటం కాదు, మనము క్షమించాలి. మనము దేవుని స్వభావాన్ని అబ్రహాములాగా గుర్తుపట్టే స్వభావం చేతులు వాస్తవం అంటారు కాదంటారా? నన్ను క్షమించాలి. ఎందుకంటే పెద్దోళ్ళు కూడా ఈ మధ్యన మా కుక్కని మాస్టర్ గారు, నిజమే కుక్కే పరలోకరా జీవి గురించి అంత టెన్షన్ ఎందుకు, అంత నీకు అంత దాని గురించి తెగ వ్యాసాలు రాసేటివి ఎందుకో? దేవునికి స్తోత్రం. దేవుడు గుర్తుపట్టాలి నిన్ను. దేవునికి స్తోత్రం. దాని గురించి మళ్ళీ పెద్ద పెద్ద వీడియోలు, యూట్యూబ్లు, ప్రజల పానాలు తీయటం, క్రైస్తవులను చెడగొట్టడం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అంతకుమించి బూతులు తిట్టకూడదు కదా, చీ అంటే సరిపోతుంది మనకి. దేవునికి స్తోత్రం. అంటే దాన్ని క్లోజ్ చేయాలన్నమాట చాప్టర్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలంగా మారాలని మనము చూడండి. ఇక్కడ అబ్రహాం ఏంటంటే ఇంటికి వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను, మొరగు నా దగ్గరికి వచ్చింది, కొంచెం మరి చూద్దాం సంపూర్ణంగా ఇలా డీటెయిల్ అవుట్లైన్ చెప్పాడు అంతే. అబ్రహాం క్యాచ్ చేసేసి ఎండలు పేరు దేవుడు మోకరిస్తున్నారు. దేవుని స్తోత్రం. 50 మంది ఉంటే చంపేస్తావా, 45 మంది ఉంటే బతికించవా, 30 మందిని బతికించడానికి మొత్తం దేవుని ఏకంగా తెగ బతిమలేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. గమనించండి, అబ్రహాం వల్లే ఉపవాస ప్రార్థన ద్వారా, నిజమే మన లోకస్తులు ఏం కానీ ఈ ఉపవాస ప్రార్థన రెండోది ఏంటంటే మనము దేవుని స్వభావాన్ని గుర్తుపట్టి స్థాయిలోకి రాగలిగామా? మా చిన్నప్పుడు డాక్టర్ ఓమన్ గారు 2 రాయకుతులు మొడగవతల పడుకో అనగానే పడుకున్న తర్వాత చేపట్టుకుంటే మొత్తం రోగాలని చెప్పేసి చూడండి. ఆ మందులని పేపర్ రాదు. ఇప్పుడు అలా ఏం లేదండి. ఇప్పుడు రావడమే బాక్స్లో పెట్టాలి, 10,000 కట్టాలి, ఏంటంటే ఎంఆర్ఐ తీయాలి. దేవుని స్తోత్రం. ముక్కుకు ఒకడు, లోపల బెజ్జానికి ఒకడు, లోపల ఉన్న ఇంకా రాయికి ఒకడు, ఏమంటే బయటకు రావడానికి ఒకళ్ళు, తీయడానికి ఒకళ్ళు, ఇంక బోల్ సెట్టింగ్లు. దేవుని స్తోత్రం. వైద్య శాస్త్రాన్ని దేవుడు దీవించిన గాక. దేవునికి స్తుతి కలుగును గాక. గమనించండి, నాడి పట్టుకోగానే రోగాలన్నీ పేపర్ మీదకి వచ్చేస్తా ఉండి మన పాత రోజుల్లో. హల్లెలూయా. సిగరెట్ తాగుతున్నావు కదా, మందు తాగుతున్నావు కదా,
నీ మనసు కుదురు ఉండదు కదా, రాత్రి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయి కదా, ఏమో చెప్పారు పాస్టర్ గారు కాదు డాక్టర్ గారు చెప్పేసేవాడు. ఎందుకంటే ఇలా అయ్యగారు చేపట్టుకోగానే మొత్తం రోగాలని పేపర్ మీద రాసి పెడతా ఉండేవాడు అండి ఆనాటి డాక్టర్లకి. మరి ఈనాడు ఏమన్నా డాక్టర్లు క్షమించండి, నన్ను క్షమించండి, దేవునికి స్తోత్రం. టెక్నాలజీ వచ్చింది కాబట్టి చేపట్టుకోవట్లేదండి, మిషన్లు వాడుతున్నామంటే మంచిదే, బిల్లు పెరగకుండా చూడండి, దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక డాక్టర్కి అంత టాలెంట్ ఉందని చెబుతున్నాం, కానీ ఈ రోజున దేవుని నాడిని పసిగట్టగలిగిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. చెప్పకూడదా దేవునికి స్తోత్రం. అండ్ నాడి పెట్టుకోగానే డాక్టర్ గారికి రోగాలు తెలిసిపోయినట్టుగా అబ్రహాముకు దొరికిన నాడి మనకి దొరుకును గాక. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు నాకు తెలుసురా అని పాస్టర్ గారి నాడి పాస్టర్ నాడి పట్టుకోవడం కాదు, వీక్నెస్ లో పేపర్ అయినా చుట్టి బయటకు ఇదిలో అమ్మటం కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు పాస్టర్ గారిని వీక్ చేయడానికి, పాస్టర్ గారిని వీక్ చేయడానికి, మా పాస్టర్ అలాగే అంటారు, టైంకి రాదు, మా పాస్టర్ గారు అలాగే అంటారు, ఆపునీకులు నువ్వు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరి స్వభావాన్ని గుర్తుపట్టాలా? గుర్తుపట్టాలి అంతే. ఇక్కడ అబ్రహాము రెండోది ఏంటంటే దేవుడు తెగ బతిమాలేస్తున్నాడు. ఒక మాట అంటాడండి ఇక్కడ, ఇగో ధూళినైనా దుమ్మునైనా నన్ను నా మీద కోపమించుకొని తను దుమ్ముతో ధూళితో పోల్చుకుంటున్నాడండి. క్షమించాలి, బూడిదతోనో ఏంటంటే దేనితోనండి ఇక్కడ దుమ్ముతో పోల్చుకున్నాడు. ఇదేంటండి అబ్రహాం ఎలా బూడిదయ్యాడండి? అబ్రహాముని బూడిదంటే బూడిద పాస్టర్ ఎలా అంటే ఒప్పుకుంటాం మనం? అమ్మ బూడిద అమ్మ ఎలా అంటే ఒప్పుకుంటామా? మాట్లాడలేదు మీరు, ఎందుకు ఒప్పుకో? ఇప్పుడు తినాల్సిన అన్ని కూరగాయల మంచి బూడిగా తింటారు ఇప్పుడు అందరూ కూడా. దేవునికి స్తోత్రం. ఇదివరకు తినే పక్కనాడేస్తే ఆవులు కూడా తినే కదా, ఇప్పుడు మనుషులు తెగ రసాలు చేసి తెగ తాగేస్తున్నారు. మరి దేవునికి స్తోత్రం. ఏది తృణీకరించబడిందో ఈ రోజున అదే మరి ఇంట్లోకి వచ్చి కూర్చుంది దాని చోట్ల. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియ దైవ జనాంగమా, ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, అయ్యా బూడిదనైనా ధూళినైనా నన్ను కోపపడకపోతే ఇంకొకసారి అని చెప్పేసి బేరం, కూరగాయల బేరం అన్నట్టుగా దేవుడి దగ్గర బేరం ఆడేస్తున్నాడండి. ఆరోగ్యం ఏమన్నాడండి అక్కడ, నరుని నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో, అంటే ఎక్కువ నన్ను విసిగించొద్దు, నేను చెప్పినట్టు అనేక సార్లు నన్ను ఏదో కూరగాయల బేరం బేరపడతాం ఏంటి, ఒకసారి చేద్దాం లోబడాలి అంతే, వాదించకూడదు అనేక సార్లు అనే సంగతి తెలిసినా కూడా ఇక్కడ ఎంతలా బతిమాలు వేస్తున్నాడండి. ఎంత దేవుని కోపం రాకుండా ఓ పక్కన చూస్తున్నాడు, ఓ పక్కన తను ఎంత జ్ఞానంతో తగ్గించేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర ప్రార్థనలో పోరాడే తీరు విధానం అబ్రహాం చూసి మనం నేర్చుకోవాలి. అబ్రహాం వలె ఆయన స్వభావాన్ని పసికట్టే స్థాయికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, ఇక్కడ అక్కడ బూడిద అంటున్నాడు, నిజమే. అబ్రహాము ఆశలన్నీ, ఆస్తులన్నీ, అబ్రహాము సంతానం ఏంటి అన్నీ కూడా తనన్నీ కూడా ఎక్కడ పెట్టేశాడని ఇప్పుడు ఈయన బలిపీఠం మీద పెట్టేశాడు. అబ్రహాము ఆస్తులు బలిపీఠం మీద పెట్టలేదండి. ఇప్పుడు బలిపీఠం మీద ఇవాళ పెడితే మళ్ళీ సంవత్సరం 2 పిల్లలు పెడుతుందండి. బలిపీఠం 12 పిల్లలు పెట్టదు, ఏం చేద్దండి ఇది? కాల్చి పడేది బలిపీఠం. అంతసేపు ఆలోచించారండి బాబా, బలిపీఠం పని ఏంటంటే బలిపీఠం మీద పెట్టిన ఏదైనా ఏం చేస్తాండి, ఇది బూర్తి చేసి పడేస్తుంది. దేవుడికి స్తోత్రం. ఈ రోజున సంఘముగా మనం జయించలేని వాటిని బలిపీఠం మీద పెడితే దేవుడే కాల్చిపడి దేవుడికి సహాయం చేయను గాక. అందుకే ఆదివారం శుక్రవారం టిక్కు బైబిల్ వేసి రావడం కాదు. ఏమండి, ఖాళీ సమయాల్లో మందిరం ఖాళీగా ఉంది కాబట్టి ఎవరు లేకుండా ఉంటారు, ప్రశాంతంగా వచ్చి బలిపీఠం మీద కన్నీరు ఒలికించి నీ భర్త మారుతాడు. దేవుడికి స్తోత్రం. మలాకి గ్రంథం 4వ ఆ రోజుల్లో స్త్రీలు అంటండి మార్పు లేని భర్తల కోసం వచ్చేటండి తెగ తడిపేసేవారంట బలిపీఠాన్ని. దేంతో? కన్నీళ్లతో. ఈ రోజు మన సంఘాల్లో కన్నీరు అధికంగా కారాలి, సమస్యలని కొట్టుకుపోవాలి ఇస్తున్నాంలో. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఏమండి, ఎందుకంటే తన ఆశలు తన అన్ని కూడా పాపం ఏమైపోయినండి. అబ్రహాముకి ఆస్తి కోసం ఎక్కడ పట్టించుకున్నాడు, అన్ని బలిపీఠం మీద పెట్టేశాడు అన్ని కూడా. అవునా కాదండి? ఆ డౌట్ పడుతున్నారేంటి? నిజంగా అబ్రహాముకి ఆస్తి మీద మనసు పెట్టుకుని ఇంత దాకా వచ్చేవాడండి అబ్రహాం. అసలు దేవుని ఇంత స్వభావాన్ని గుర్తుపెట్టే స్థాయికి వచ్చేవాడండి అసలు లేదండి. మీరు ఎందుకో మౌనంగా లోపల ఏదో సంథింగ్ స్పెషల్ ఆలోచన వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఆస్తులని, అంతస్తులని, ఆస్తులని బలిపీఠం మీద పెట్టగలిగాడు కాబట్టి తనకున్న అన్ని కట్టకట్టి ఆయనకు అప్పగించే బయలుదేరాడు కాబట్టి ఈ రోజున బూడిదతో పోల్చుకుంటున్నాడు. ప్రభు నేను బూడిదనైపోయి నాకు ఏం మిగిలిందయ్యా, నేను బూడిదిగాడిని కోపడతావే బూడిద మీద. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా దుమ్ముతో పోల్చుకున్నాడు. ఏంటండి, ఎక్కడికి వెళ్ళినా సరే భార్యాభర్తలు ఏ రాజు అయినా ఊరుకున్నారండి. వీళ్ళు ప్రాబ్లం బట్టి ఏదో అంటా ఉండేవారు వీళ్ళు. అక్కడ ఎంతమంది రాజు ఎక్కడికి వెళ్ళినా మాకు నెమ్మది ఎక్కడ ఉందయ్యా, దుమ్ము మనం ప్రతిరోజు ఇంట్లో బయటికి వెళ్ళి లోపల రాగానే ఏం కడుక్కుంటాం మనం? ఎందుకు కడుక్కుంటాం? కాళ్ళ మీద ఏముంటుందంటే అండి ధూళయ్యా, నీ పాదాల మీద ధూళి అంటున్నాయ్యా. లోకంలో ఎవరు నన్ను ఎక్కడ ఉండనివ్వట్లేదు, కనీసం మరి నీ పాదాల మీద కూడా ఉండనివ్వా, ఈ పాదాల మీద ఉండే ధూళి మీద కూడా నీ కోపం ఏంటయ్యా, మరి దారుణమా అని చెప్పేసి మొత్తం ఎలా కూల్ చేయాలో ఎలా ఆయన మనసు పట్టేసి మొత్తం పట్టేసి మొత్తం మీద లోతు ఆత్మని కాపాడలేదండి.
దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అబ్రాహాము సైడ్ నుంచి లోతుని ఎంత ప్రొటెక్ట్ చేయాలంత ప్రొటెక్ట్ చేశాడు. నేనేమంటానంటే అబ్రహాము లాగా ఆ లోతు ఏమైనా మంచి క్యాండిడేట్ అండి కుర్రాడు? మాట్లాడలేదు మీరు, మీకు చుట్టమైన లోతు మరి అంతసేపు ఆలోచిందారంటే మాట్లాడుతున్నారుగా. లోతు ఏమైనా సక్కనోడా? గుణపం పోటు పొడిచినోడు కదండి అబ్రహాంకి. ఏంటండి గడ్డపారా? ఎక్కడో మైండ్ సెట్ ఆఫ్ అయిపోయింది, మాట్లాడుతుందరుగా. దేవునికి స్తోత్రం. లోతు ఏమైనా సరైనవాడా అంటే అసలు పేరుకు లోతు గడిపి ఏ విషయం లోతు చెప్పండి. లోతుకి ఏ విషయం అంత పై మేకప్పే డయ్యప్పే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అటువంటి వ్యక్తి కోసం అబ్రహాము విజ్ఞాపన చేసే ధైర్యం కలిగి ఉన్నాడు. చెప్పకూడదా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆగండి ఒకసారి. ఏంటంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి విజ్ఞాపన ధైర్యం ఏంటండి? అంత ధైర్యం ఉండాలంటారా? అక్కర్లేదండి. మోకరిందాం అంటే ప్రార్థన అందరూ చేయొచ్చు, విజ్ఞాపన చేయాలి. దేవుడు అక్కడ ఏం పెట్టాలండి? అక్కడ ఒక పెట్టుబడి పెట్టాలి వద్దని. అక్కడ విజ్ఞాపన చేయాలంటే మనం మూల్యం చెల్లించాలి. మామూలుగా అయిపోతుంది ప్రార్థన అంటే ప్రభా ఈ సంఘాన్ని దీవించి రేగులు పోవాలి, స్లాప్ రావాలి, అయిపోయింది ప్రార్థన. దేవునికి స్తోత్రం. పురం నేను కూడా ఒక 50,000 ఇస్తాను ప్రభా, మిగతా 5 లక్షలు 5 లక్షలు అది మరి సరే మనం చూడండి. మీకు మాట రావట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను క్షమించాలి, ఎందుకంటే ఓపెన్గా మీకు అర్థమని చెబుతున్నాను. అంటే చూడండి, వీరిని అలాగనే రక్షించు ప్రభా, అవసరమైతే నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ ప్రాంతం రక్షించబడాలి, ఈ ఆత్మ రక్షించబడాలి ప్రభా. నా పేరు తీసేసినా పర్లేదు కానీ వీరి పేర్లు మాత్రం జీవగ్రంథంలోకి. ఎవరండి? మోషే గారు అయినా కానీ. దేవుని స్తోత్రం. ఈరోజు అబ్రహాం కూడా ఏమన్నాడంటే అండి, ఎంత విజ్ఞాపన ఎప్పుడు కూడా మూల్యాన్ని అడుగుతుందండి. హల్లెలూయా. కన్నీరుని పెట్టుబడిగా పెట్టాలి, ఉపవాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి, నీ ఆరోగ్యాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మూలుగా ఏంటండి విజ్ఞాపన అంటే మామూలుగా విజ్ఞాపన చేయలేము. కంటికి మంటికి తేడా, కన్నీరు కారుతానే ఉంటుంది విజ్ఞాపన చేసేటప్పుడు. ఆయన సెలవులో విజ్ఞాపన చేసి తన యవ్వన కాలాన్ని, తన జీవాన్ని మన కొరకు ప్రాణంగా పెట్టలేదా? అందుకే ఈ భారతదేశం క్రైస్తవ దేశంగా కొన్ని రోజులు మారిపోతున్న. దేవునికి స్తోత్రం. కాబట్టి విజ్ఞాపన చేయుచున్న మనము అబ్రహాము వలె ఒక్క ఆత్మ రక్షణ కోసము విజ్ఞాపన చేసే ధైర్యం నాకు కావాలని అడుగుదుముగాక. రెండోది ఆదికాండ నిర్గమకాండ యెహోషువ గ్రంథం, యెహోషువ 1:6 చదువుదామని తొందరగా. మనకి వాక్యం ఏంటండి? భయపడవద్దు అన్నాడు. అంటే నీకు ధైర్యం, ఏ ధైర్యం కావాలంటే మొదట మనకి ఎటువంటి పరిస్థితులైనా ముందుకెళ్ళిపోయి ధైర్యం మనకు దయచేయను గాక. అవతల క్యాండిడేట్ ఎంత డమ్మీ అయినా, చెత్త అయినా, నామకాలు నాశనం ఏ రకమైన క్రైస్తవులు మనకు అనవసరం. ఒక్క ఆత్మరక్షణ కోసం దేవుని దగ్గర నిన్ను ఏ రకంగా మూలిపడినా సరే విజ్ఞాపన చేసే ధైర్యం మనకు కలుగుందుగాక. ఉపవాసపడు విజ్ఞాపన కథలు మన సంఘంలో లేచెదురుగాక. యెహోషువ 1:6 చదువుకుందామండి. అమ్మా చదవండి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. 1 నుంచి యాక్చువల్గా 6 చదవాలి కానీ టైం లేదు కాబట్టి ఇక్కడ మోషే చనిపోయాడండి. మోషే ఎందుకు చనిపోయాడండి? టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. 80 సంవత్సరాలు కాలినడక నడిచారండి మోషే గారు. నడిచిన తర్వాత బాబు మోషే గారు మీరు నెబో పర్వతం ఎక్కండి. నెబో పర్వతం నుంచి ఇదిగో కనబడుతుందా? అది ఎదుగో అది చూడు, అదే వాగ్దాన ప్రదేశం, చూసావా? వెనకొచ్చేయి, నీకు వెళ్ళే అవకాశం లేదు అని సింపుల్గా నెబో పర్వతాన్ని ఎక్కించి ఇదిగో ఆ నెబో పర్వతం నుంచి తేటగా రోజుల్లో ఆ వాగ్దాన దేశం చూసావు కదా, సరిపోదలే వచ్చేయని వెనక్కి దింపేస్తే ఎంత బాధ ఉంటుందండి మోషేకి. హల్లెలూయా. నేను ఇలా చెప్పేస్తానని పాస్టర్ గారు అనుకోవద్దు, మీకు అర్థం అవ్వాలని కొంచెం ప్లాట్ఫామ్ భాషలో చెబుతున్నాను. దేవుని స్తోత్రం. క్షమించాలి, నేను అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మోషే ఒక పొరపాటు చేశాను. ఏంటండి? లాంగ్ ఏగో ఆ మెరీబా జలమని యొద్ద ఏం చేయమన్నాడండి? బండతో మాట్లాడమన్నాడు. ఈ ప్రజలు పెట్టి విసుగులు పెట్టి యాక్చువల్గా మేము ఎప్పుడు మాట్లాడడం పాస్టర్ గారు బూతులు పిల్లల విషయంలోనే పుస్తకం నోరు అదే నీకు కొంపంటించేది. దేవుని స్తోత్రం. మొన్న మధ్యన పాస్టర్ గారు తెగ దెబ్బలాడేసుకున్నారు. దెబ్బలాడుకుంటే మనకెందుకు జానది? ఇదేంటి అలా అన్నారు పాస్టర్ గారు అంటే, మరి వాళ్ళు మధ్యకి వెళ్తే మనకు పడతాయి చెప్పొచ్చు. మరి అంత స్పీడ్. ఇద్దరు క్యాండిడేట్లే, ఇద్దరు గోదావరి క్యాండిడేట్లే. దేవునికి స్తోత్రం. ఆ మధ్యలోకి వెళ్తే మనం పాడైపోతుంది. ఎందుకు తెలిసి మనకు దెబ్బలు తగ్గుతాయని కాదు, వాళ్ళ భాష మనకు వచ్చేది అరగంట ఉన్నామంటే. ఏ భాష? పరలోక భాష కాదు అది. అన్ని రకాల వర్తమానాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడి ఇంకోసారి కనుక మీరు ఇలాగ మీ పిల్లల దగ్గర మీరు కనుక ఇటువంటి మాటలు మాట్లాడారంటే మీ పిల్లలు ఉంటారు, మిమ్మల్ని తీసేసుకుంటా అన్నాడంట. ఎవరినట్టండి? పాస్టర్ అయిన వారిని. ఎందుకంటే అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళు లేకపోతే పిల్లలు అనాథలు అవుతారు. ఎవరండి?
సంఘం పాడైపోద్దా పాడదా? అద్భుతమైన 150 మంది సంఘం అది. దేవునికి స్తోత్రం. అయినా సరే ఈ రోజున చాలా మంది ఏంటంటే వ్యర్థమైన మాటలు బట్టి దేవుళ్ళు ఎట్లా అడుగుతాడు. అడగండి, పిల్లల్ని ఆడిందా ఓ బూత్ వచ్చేయటం, మళ్ళీ ఆవిడ అలా అందని అది పట్టుకొచ్చి పాస్టర్ గారు ఈవిడ మళ్ళీ ఏంటంటే డబ్బింగ్ చేసి ఇక్కడ చేవటం. పాస్టర్ గారు ఆనందించి పల్లె అన్నాయే బుజ్జి. దేవునికి స్తోత్రం. వాళ్ళ అంట మీద తప్పంటే నువ్వు పట్టురావడం తప్పంటే వీళ్ళు ఆనందించడం మరీ అన్నీ నోట్ అవుతున్నాయి. ఇక్కడ ఈ 3 పేర్లు కూడా నోట్ అయిపోయినాయి. ఇంకా అది చెరపలేము. లంచం ఇచ్చిన ఆయన ఒప్పుకుని మనిషి కాదని. దేవునికి స్తోత్రం. ఉంది అక్కడ ఒక రకమైన ప్రోగ్రాం. దేవునికి మహిమ కలుగుని గాక. మోషే ఒక మాట ద్రోహులారా అని ఒక మాట అన్నాడు. రెండోది ఏంటంటే మాట్లాడమంటే ఏదైతే ఉంది పాస్టర్ గారు ఏదో కోపం. మరి 80 సంవత్సరాలు మామూలు వ్యక్తి ఏంటండి మోషే? 80 సంవత్సరాలు నడిచాడని నడవలేదని అక్కడ. ఇవాళ రేపు 2 కిలోమీటర్లు నడాలంటే ప్రభా ఒక సంఘాన్ని ప్రభా మా సంఘంలో కావడండి ప్రభా మా పాస్టర్ గారికి అద్భుతమైన ఓ పెద్ద కారు దయచేయనైనా. నువ్వు దశంభాగం ఇవ్వడం నీ చేత కాదు కానీ దేవునికి స్తోత్రం. ఇచ్చి వాళ్ళని చెడగొడతావు కానీ ఈ కుమ్మరపురికి ఎటువంటిదంటే ఇది ఇవ్వదు. ఇచ్చి వాళ్ళని ముందు అది మారుమోసిపోంది. సంఘం అంతా దశంభాగం ప్రార్థన చేయి. మీ దశంభాగం ఇస్తే అది ఎక్కువ. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద కంపెనీలు అండి వాళ్ళకి, కెమికల్ కంపెనీలు, షాపులు అంతా వాళ్ళదే. దేవునికి స్తోత్రం. ఆవిడ ఒక్కసారి సంఘాలు కట్టడానికి. దేవునికి స్తోత్రం. కానీ సైడ్ బోధులోంచి సింకులోంచి వెళ్ళిపోతుంది ఆశీర్వాదం. ఎందుకని? దేవుడికి ఇవ్వక అలాంటి వాళ్ళు మారుమూసి పొందండి. దేవుని స్తోత్రం. ఈ మధ్య నకిలీ చెత్త చెదారం మున్సిపాలిటీ బోధలు బయలుదేరుతున్నాయి. ప్రభువుని క్షమించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నో తప్పుడు బోధలు బదులవుతున్నాయి దశంభాగం విషయంలో. దేవుడికి ఇస్తేనే మనకు వచ్చేది. మీరేమంటలేదండి? మీరే కాదు మేము కూడా సేవకులు ఇవ్వాలి. మేము 20% ఇస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడికి ఇవ్వాలండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మోషే చిన్న మాటను బట్టి ఏంటంటే, చిన్న మాటే కాదు, నా పరిశుద్ధును సన్మానించలేదని ఎప్పుడో అన్న మాటని దేవుడు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. 80 సంవత్సరాలు కాలినట్టు నడిచిన తర్వాత మోషే నా పరిశుద్ధం సన్మానించలేదు, నువ్వు మాటలు మాట తప్పు. నేను ఒక పాట నేర్పాలనుకున్నాను. నువ్వు పరిశుద్ధత విషయంలో నువ్వు పొరపాటు చేసావు కాబట్టి నీకు వాగ్దానం చేసే అవకాశం లేదు, ఇక్కడ ఆగిపోమని. కానీ మోషే కుప్పగూలిపోయి ఎంత ఏడ్చుంటాడని ఆ ప్లేస్లో. ఒకసారి ఆలోచించేద్దాం. మోషే అలా అనగా సరే ప్రభా ఓకే క్యారీ ఆన్, నేను వెళ్ళలే అంటాడండి అక్కడ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎంత బాగా నలిగి మోషే ప్రజలు నడిపించాడండి. భారం ఉందా లేదు మోషేకి? వాగ్దాన విషయాలు వెళ్తారులే, నువ్వు చూసి ఎరకొచ్చి ఓ సెల్ఫీ తీసుకో. ఇదో దరిద్రం తగిలింది కదా ఈ రోజు సంఘాల్లో చాలా మంది విశ్వాసాల్లో. ఏ ప్రోగ్రాం జరిగినా ఫోటో తీసుకొచ్చి సెల్ఫీ చెయ్యి. దేవునికి స్తోత్రం. వాళ్ళ సెల్ఫీ చాలా మంది కొంపలు ముంచేస్తుంది. ఫోటో దిగుతా ఉండే అయ్యగారు నేను దిగాలి, పక్కన టైంలో ఒక అమ్మాయి వస్తుంది, ఆ ఫోటో పడుతుంది. ఈ అమ్మ మేడం గొడవ, ఇదిగో మీరిద్దరు దిగాలి కదా, ఆ పిల్ల ఎందుకు వచ్చి ఉంది, మొదలైన సెగ. దేవునికి స్తోత్రం. కొంప ముంచింది ఏదండి అక్కడ? ఈ గాయగారిని దిగుదాం కూడా ఫోటో దిగుదాం కూడా నేను కనపడని చెప్పి దిగుదాం. ఆ పిల్ల ఎందుకు వచ్చింది మొత్తం మీద అయ్యగారికి టీ గ్లాస్ చూడ వచ్చింది. ఆ పిల్ల ఈ జడ ఎవరిదే? అదే మరి నీ పీకి ఊరుతాడు. దేవునికి స్తోత్రం. ఒక మంచి అవనస్తుడండి, ఏ అలవాట్లు లేవు. కొన్ని రోజుల్లో ప్రభు దగ్గర రాకపోతున్న వ్యక్తి సాయంకాలం 11ంటికి ఇంటికి వచ్చాడంట. వచ్చిన ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదండి, వచ్చి అన్నారంట, మళ్ళీ మన వీక్ హాలిడేస్ రావు, సరే అలా వెళ్ళొద్దామంటే అక్కడ ఏం లేదంటండి. ఏం ఆ ఏరియాలో ఏం ఆగులు గీట్లు ఉండవు, జస్ట్ ఇలాగా అందరూ ఉన్నారంట. ఏం లేదు, మందు కూడా తాగేవాళ్ళు కాదు, మంచి కుర్రోళ్ళు వాళ్ళు. అంజులే కానీ మంచి కుర్రోళ్ళు, కష్టపడే వ్యక్తులు. జస్ట్ రిలీఫ్గా వెళ్దాం, అలా గాలికి వెళ్దాం చెప్పి గాలికి వెళ్ళారంట. సిగరెట్లకి ఏం తాగలేదు. చాలా మంచి కుటుంబాలు అన్నీ కూడా అంజులు అయినా సరే. వెళ్ళి ఒక రాయి మీద అందరూ సెల్ఫీ దిగారంటండి. దిగిన తర్వాత నువ్వు కూడా దిగరంటే ఈ కుర్రోడికి సెల్ఫీలు దిగడం ఇష్టం ఉండదు. ఆ ఫోటో ఏం దిగరంటే ఆ ఫోటో నాకు ఇష్టం ఉండదని సిగ్గుపడతామంటారు ఆడపిల్లకి. దిగో మేము అందరం దిగే కదంటే ఎవరు సెల్ఫీలు తీసుకుంటున్నాం కదా ఆ రాయి మీద దిగంటే అందరూ 9 మంది అదే రాయి మీద ఉంటున్నారు. ఏం కాలేదంట. ఈ 10వ వ్యక్తికి సిగ్గుపడే వ్యక్తి ఈ సెల్ఫీ నుంచుని ఇలా తీసుకుంటున్నాడు, రాయాలి అందంట. ఎదురుగడిపోయాడు. పడితే చిన్న గాయం. ఆ గాయంతో ఏదేదో యాక్సిడెంట్ ఏదేదో మొత్తం లోపల అయిపోయిందండి. 10 రోజులు చచ్చిపోయాడండి కుర్రోడు. షాపూర్ నగర్ అంతా ఏడుస్తున్నారు. అంత మంచి వ్యక్తి. చూసారు మరణం ఎలా వచ్చింది చూసారండి అక్కడ. చాలా సింపుల్గా. దేవునికి స్తోత్రం. అలా పెద్దమ్మగారు అల్లమ్మగారు చర్చిలోకి వద్దులేని పాస్టర్ గారు. ఈ మధ్యన దేవుడు వాక్యాలు వాళ్ళ వాక్యాలు వీళ్ళు వాక్యాలు వింటున్నాడు పాస్టర్ గారు. రే మనకు పాస్టర్ గారు ఉన్నారా, ఆ టీవీలో వాక్యాలు వింటాం కాదురా, వాళ్ళు మన పంపలకు రారా బాబా, ఈ పాస్టర్ గారికి వెళ్దాం ప్రార్థన చేయంతానని అన్నాయంటే కుర్రాడు. తల్లి తలుసుకుని వాళ్ళ పెద్దమ్మ పాస్టర్ గారు మీ గురించి చెప్పానండి, మా ఇంటికి వస్తారన్నానండి, ఇదివరకు కొంచెం వెళ్ళలేదురా నువ్వా, ఈ పాస్టర్ గారు ఇంటికి వచ్చి పాస్టర్ గారు మనకు కలిగి ఉండాలరా, టీవీలో కనబడే పాస్టర్ గారు కాదురా బాబా అన్నట్టండి. కొద్దిగా ఇప్పుడిప్పుడే బండి లైన్లోకి వస్తుంది.
జరండి చిన్న సెల్ఫీ ద్వారా కుటుంబం అంతా ఏమైపోయారండి, ఇంకా చేరుకోలేదండి. చూసారా 9 మంది అదే రాయి మీద తీసుకున్నారు. ఈ వ్యక్తి స్పాట్లో అవుట్ అండి. తండ్రి తల్లి అసలు కోల్పోవట్లేదు. 15 రోజులు నెల అయిపోయింది దగ్గర. చూసారండి, దేవునికి స్తోత్రం. అలాగే మోషే సడన్ గా చనిపోయాడు అంటే ఒకసారి ఏదో చెప్పేసి వెళ్తాను. మోషే విషయంలో దేవుడు అంత సీరియస్ అవ్వాలి పాస్టర్ గారు. మోషే ఏమన్నా చిన్న కూడా 80 సంవత్సరాల ప్రజలు నడిపించాడు కదా, చూసి చూడట్టు పోవాలి. ఈ రోజున చాలా మంది విశ్వాసులు పాస్టర్ గారు చెప్పే బోధ అదే. మరి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు అంత కఠినంగా చెప్పకూడదు, చెబితే సంఘాలు పలచబడిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఎంత టైట్గా మనం ఉంటామో అంత తొందరగా పరలోకం వెళ్తాం కాక. పరిస్థితులను ఏమైపోతున్నాయి, లేఖలన్నీ ఏమైపోతున్నాయి, వాగ్దానాలు ఏమైపోయి అన్నీ చుట్టేయట్లేదు మనల్ని. ప్రభు రాకడ స్వరాలన్నీ కూడా అన్ని దగ్గరికి వచ్చేయట్లేదండి. ఏమండి, ప్రభు రాకడ స్వరాలు ఏమండి, దేవుని వాగ్దానాలు లేఖనాలన్నీ కూడా దగ్గర అయిపోతున్నాయి, అయిపోలేదా? అన్ని నెరవేరిపోయినాక తలగట్లు వచ్చినా వచ్చేయచ్చు. చూసారా, కొంచెం మాట్లాడలేదు కానీ వాళ్ళకి బాప్తీసం టికెట్ లేదు కాబట్టి మేము వెళ్ళలేం కాబట్టి ప్రభు అప్పుడు వచ్చేస్తావా వచ్చే సంవత్సరం పొందాం అనుకున్నాను. ఉదయకాలం చెప్పినట్టుగా మా అమ్మ నాన్న తాతయ్య కట్టకట్టుకుని బాప్తీసం పొందడం కాదు, విడివిడిగానే బాప్తీసం పొందేయాలి. ఎవరు నచ్చితే వాళ్ళు, ఎవరు సిద్ధపడి వాళ్ళు పొందాలి బాప్తీసం. ఇదేం ఫ్యామిలీ ప్యాక్ కాదు, జంబో ప్యాక్ కాదు. ఇక్కడ దేవునికి స్తోత్రం. అందరూ పొందాలి, నాకు బైబిలే లేదు ఒకేసారి. ఎవరు సిద్ధపడితే వాళ్ళు టకటకటగా మిగతా వాళ్ళ కోసం ఏడిస్తే వాళ్ళే కొట్టుకొస్తారు నీకు అనేవారు. దేవునికి స్తోత్రం. మోషే చనిపోయాడండి. మోషే చనిపోయినప్పుడు చూడండి దేవుని బిడ్డలారా, మన డౌట్ ఏంటంటే దేవుడు అంత కఠినంగా ఉంటే ఎలాగంటే మనకు కఠినంగానే ఉంటాడు ఆయన. ఎంత నువ్వు మంచిగా ప్రేమగా ఉంటే, ఎంత సంకల్పాన్ని తిరుగుతాడో, నువ్వు చిల్లరపోలు చేస్తే తీసుకుందాడేస్తాడు. అది ఆయన రోషం గల దేవుడు. రెండు రోషం ఉంది ఆయనలో, ప్రేమ. ముద్దులతో ముంచెత్తి పైకెత్తుకుంటాడు. నువ్వు తిక్కతికేసాలు ఎత్తే కనుక అవి నీ దృష్టికి చిన్న చిన్నవే కావచ్చు, దేవుడు పరిశుద్ధతను డ్యామేజ్ చేసేవి, దేవుడు నామాన్ని అవమానపరిచేవి. నువ్వు చేసిన చిన్న పొరపాటే అక్కడ ఆ సేవ అభివృద్ధి చెందకనగా, నువ్వు చేసిన చిన్న పొరపాటే కావచ్చు, ఆ ప్రాంతంలో సేవకుడు తలెత్తుకోలే పరిస్థితి వస్తుంది అక్కడ. ఏమండి, నువ్వు చేసిన ఆ చిన్న ఆటే ఆ సంఘం మీద రైడింగ్స్ జరిగేలా జరిగినాయి. హల్లెలూయా. చిన్న పొరపాటు అండి. సంక్రాంతికి మంటేశారు అంతే. అక్కడ అన్యుల్లా ఇల్లు ఒక స్టైల్లో మంటేశారు, కొంచెం ఏంటంటే విధానం మార్చారు, అక్కడ ప్రొసీజర్ మార్చారు అంతే. కానీ మంట మామూలే. ఆయన తెలీదా నువ్వు ఎన్ని యాక్షన్ చేస్తే? గొప్ప సేవ సంఘం ఏమైపోయిందంటే చూడండి, ప్రజలు చులకన అయిపోయిందండి. పేరు చెప్పండి నేను. దేవుని స్తోత్రం. అర్థం చేసుకుని ఏం చెప్పొద్దు. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత గొప్ప క్వాలిటీ అయినా సరే, ఎంత మంచి కుటుంబం అయినా సరే, మోషే విషయంలో మోషే ఏడిస్తే దేవుడు కరిగాడండి. ఎందుకు కరగలేదు? చిన్నపిల్లలు ఏడిస్తే చిన్నపిల్లలతో ఒక రకం, కానీ మోషే అంత స్థాయికి వెళ్ళిపోయా కూడా పొరపాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? అస్సలు నువ్వు ఆత్మీయంగా ఒక స్థాయికి ఎదిగిపోయిన తర్వాత నువ్వు చిన్న తప్పు చేసినా పెద్ద తప్పే, దేవుడు అసలు క్షమించనే అంతే. మోషే అవుట్. ఇప్పుడు పరిచర్య ఎవరికి అప్పగించాలి? యెహోషువకు అప్పగించాడు. నా వల్ల కాదు బాబు అంటాడు యెహోషువ. నేను విడవను, ఎడబాయను, నిబ్బరం కలిగి. దేవునికి స్తోత్రం. ఇంకా యెహోషువ ముందు ఏమున్నాయండి? అప్పటికి ఆల్రెడీ ఏం దాటారండి వీళ్ళు? సముద్రం ఒకటే దాటారు. ఇంకేముంది? యోర్దాను ఉంది, యెరికో ఉంది. 31 రాజులు. ఎంతమంది ఆ రాజులు? కొంచెం ఉప్పు దుప్పుదవరా, పెద్దోడిని పోయాడు కదా. ఇంకా సంఘం వాళ్ళకే కితకితలు ఎక్కువైపోయినాయి. ఏంటి సంఘస్థులు ఏమన్నారు అక్కడ యోర్దాను నది దగ్గర? పెద్ద ఆయన ఉండగానే బోల్ టెన్షన్లు వచ్చినాయి. ఈ బచ్చేవాడు, ఈ బుట్ట పాస్టర్, ఈ లేత పాస్టర్ ఒక ఊపుదావరా అని సంఘ పెద్దలు అప్పుడే ప్రోగ్రామ్ స్కెచ్ చేసుకుని వేరే నెంబర్ ప్లేట్ కొట్టించుకు సిద్ధంగా ఉన్నారు. అవన్నీ యెహోషువ కనబడుతున్నాయి. హల్లెలూయా. ఈ బచ్చగాడి కుర్రోడుదల, ఈ బుడ్డ పాస్టర్, యవన పాస్టర్ ఏమవుద్ది? పెద్ద ఆయన 30 దెబ్బలు పెట్టాం మనం. ఈ కుర్రోని ఎలా చేయాలా? జాగ్రత్త, నీ ప్లాన్లన్నీ కాలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఉన్న పాస్టర్ బొడ్డోడా పెద్దోడా కాదు, అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. అక్కడ దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు పెద్ద చదువు రాదండి, సంతకం నాది పెట్టేస్తానా? లేరండి అలాంటి వాళ్ళు. సంఘ పెద్దలు మారు మనసు పొందాలి, సంఘస్థులు మారు మనసు పొందాలి. ఎన్ని రకాల యాక్షన్ వేసినా సరే యెహోషువ ముందు ఏమంటే దేవుడి వాగ్దానాన్ని బట్టి యోర్దాను నిలబడిందా అండి? యెరికో నిలబడిందా అండి? 31 మంది రాజులు విజయం పొందగలిగారండి? స్వాస్థ్యాన్ని పంచిపెట్టే విషయంలో ఏదైనా చేయొచ్చు, కానీ ఈ 12 మంది ఇశ్రాయేలు పెద్ద పెంటి వీళ్ళు, చాలా చికాకు మనుషులు అయినా సరే 12 మందికి ఎక్కడా తేడా లేకుండా, ఇంచు కూడా ఎవరు వాటాలు దెబ్బతినకుండా ఎవరి వాళ్ళకి పంచిపెట్టలేదా? చెప్పండి కొడదాం. ఎవరికి? యెహోషువకు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాల్లో
దేవుడిచ్చిన పరిచయలో ఇవన్నీ యెహోషువకి శక్తికి మించినే కాదండి, వయసుకి మించినే కాదండి, ఆరోగ్యానికి మించినే కాదండి, తన తాహతకు మించినే కాదండి. అవునా కాదండి? మీకేం అర్థం అవట్లేదు కదా. యెహోషువకి ఆయన పెద్ద ఆయన చనిపోవటం ఏంటి, కాలేబు ఉన్నాడు కదా, సేమ్ క్వాలిటీస్ గల వ్యక్తి కాలేబు ఉన్నాడా లేదా పక్కనే. ఇప్పుడు కాలేబు యెహోషువ ఇద్దరు ఒకటే కదండి, ఇద్దరు నేను మనసుతో అనుసరిస్తున్నారు కదండి. కాలేబును వాడుకోవచ్చు కదా దేవుడు, ఏమో ఆయన ఇష్టం. కాలేబు కొట్టించాడు, ఏం కొట్టించాడు, యెహోషువనే ఎందుకు వాడుకోవాలా, మనం ఎవరు అంటానికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. టైం అయిపోయింది, ముగించేస్తాను. ఒక మాట చెప్పేసామండి. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యెహోషువ తన శక్తికి మించిన, తన స్థాయికి మించిన, తన వయసుకు మించిన, తన జ్ఞానానికి తన బలానికి మించిన పరిచయం చేసే ధైర్యాన్ని యెహోషువకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మన శక్తి, మన స్థితి, మన సమస్యల ముందు మనం ఏ పాటోళ్ళం, ఏమంటే అపవాది గడప మనం ఏ పాటోళ్ళం. దేవునికి స్తోత్రం. కానీ అన్నిటికి మించిన శక్తిని మనకి ఇవ్వగలిగే ధైర్యం మనకు దేవుడిచ్చును గాక. దేవునికి మహిమ. ఎర్ర సముద్రం అయిపోయింది కదా, యోర్దాను ఎరుకో, ఒకవేళ యోర్దాన్లో పెడితే డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాం, కాలు దగ్గర పెడితే మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోతాం. అది కొంపలు కూల్చే నది అది, అవునా కదండి. ప్రజల పంటలతో ఆడుకునే నది అది, గట్ల మీద పొల్లి పారుతూ ఏమండి పంట చేతికి వచ్చే సమయంలో పొట్టలతో ఉన్నప్పుడు అంటే మొత్తం అన్నింటిని ముంచిపడేద్ది అంటండి. జీవితాలతో ఆడుకునే నది కదండి. అటువంటి నదిని కూడా చాలా సింపుల్గా డీల్ చేయగలిగాడు యెహోషువ, దేవుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారం. దేవునికి స్తోత్రం. అన్నిటికి మించిన ఏమండి శక్తికి, బలానికి, ఆరోగ్యానికి. నిజమే బలహీనవే నువ్వు, నిజంగా మోకరించలేవు, కూర్చోలేవు, కన్నీరు ఉపవాసం ఉండలేవు, అన్నిటిలో వీకే, అట్టర్ ప్లేపే. ఏమండి సంఘస్థులు నిన్ను చూసి అందరూ కూడా తక్కువ చేస్తారు, అయినా పర్లేదు. యెహోషువ వలె నీ శక్తికి మించిన, నీ ఆరోగ్యానికి మించిన, ఏమండి బంధువుల అంచనాలకి మించిన, సంఘస్థులు అంచనా వేస్తున్నారు నిన్ను, ఇంతే నీ బతికింతే తీరదైన సమస్య అనుకున్నారు, కానీ అంచనాలకి మించిన శక్తి నీకు ఇచ్చే ధైర్యం నీకు ఇచ్చిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇదొక ధైర్యం కావాలి అండి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన దైనందిన ఒక్క మాట, లాస్ట్ మాట నేను చెప్పేసి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏమండి, కాబట్టి రూతు గ్రంథంలో చాలా ఇష్టమైన మాట ఇది, మన అద్భుతమైన మాట దైవజనులు వచ్చారు కాబట్టి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 16వ వాక్యం ముగించుకుందామండి. ఆమా వద్దనియు పెట్టమనియు వచ్చేదను, నేను నివసించేదను. అమ్మా నీ జనమే నా జనము. సరిపోద్దమ్మా. దేవునికి స్తోత్రం. బాగా తెలిసిన అడ్రస్ కదండి, అది పెద్ద చదవక్కర్లేండి. దేవునికి స్తోత్రం. రూతు ఏమండి, ఎవరంటండి ఇవిడి మోయాబీరాలు, అవునా కాదండి. ఇజ్రాయెల్ ప్రజలను చేసుకుంది. ఫ్యామిలీ ఏమైపోయిందంటే జస్ట్ 4 మాటలు ముగించేసి తెంపేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఈమెను గురించి ధైర్యం మనకు కూడా కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఏ ధైర్యం కావాలని ప్రభు ఇచ్చారు మొదటి నిర్గమకాండంలో. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, పాస్టర్ గారు మీరు చెబుతున్నారు కానీ నాకు అసలు ధైర్యం కుదరదు. వాక్యాన్ని బట్టి, ప్రభు మాటను బట్టి, ఏమండి ఎదరికి వెళ్తే సముద్రమే చీలిపోయింది. నీ సమస్యలు నా సమస్య ఏం పాటి. దేవుని స్తోత్రం. అట్టి ధైర్యం మనకి ఇచ్చును గాక. ఏమంటే అవతల వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయినా, వాళ్ళకి మాకు మాటలేవు పాస్టర్ గారు, రాత్రి కాలంలో వాళ్ళ గురించే ప్రార్థన చేయమన్నాడు. అదే మరి నీకు అవసరమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. మాటలు లేకపోయినా నీ దడి అడంటించేసినా, దడి నువ్వు అంటించేసినా, కొంపకి నిప్పి పెట్టినా, తెల్లాల్సిన విజ్ఞాపన వాళ్ళ కోసమే చేయమన్నాడు. చెయ్యి మరి. దేవునికి స్తోత్రం. లోతు గురించి ప్రార్థన చేయడానికి ఆ ప్లేస్ లో నేనుంటే చేయను. అక్కడికి అలాగే జరగాలి ప్రాసెస్. యేసయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. ఎవరిని బట్టి కాదా, లోతుని బట్టి. లోతుకు అలాగే జరగాలి. ప్రభు నన్ను ఏమని చేశాడు, గుణపమూడి పడిచాడు, అసలు ఏమనుకుంటున్నాడు, మా పరువు బజార్కి ఇచ్చాడు, లోతు కడుకు అలాగే జరగాలి అనుకుంటాం. అనుకోమా? ఏం మాట్లాడలేదు. అనుకోకూడదు కానీ అలా అనుకుంటాం. కానీ అబ్రహాము అలా అనుకోలేదండి. దేవుని స్తోత్రం. అటువంటి ధైర్య జ్ఞాపన చేయుటకు ఒక ఆత్మ ధైర్యం తెచ్చుకుందాము గాక. మూడవదిగా యెహోషువ వలె అన్నిటికీ మించిన ధైర్యం మనకి ఇచ్చును గాక. 4వదిగా మనకు తెలుసు, రూతు గారి పరిస్థితులన్నీ తక్రమారు అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? 4 ఆప్షన్లు ఉన్నాయి. తన తోడుకోళ్ళ కళ్ళ ముందే ఏమండి చటుక్కున లోకంలోకి జంపు చేసేస్తుంది. అరే, ఇప్పుడు అది మంచి టర్నింగ్ పాయింట్ అండి. ఇది రూతుకి ఆ సమయంలో కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే రూతు యొక్క లైఫ్, రూతు యొక్క ఫ్యూచర్ దెబ్బతింటుందా తిండదండి అక్కడ. అంటే ఇప్పుడు అమ్మ అత్తగారు, అమ్మ జస్ట్ ఒక మినిట్ ఆలోచించు, ఇంకా ఇదే సరైన టైం, ఇది ఫైనల్ స్టేట్మెంట్ వేస్తున్నా అంటే, నాకు పిల్లలు చనిపోయారు కదా, మరలా నాకు పిల్లలు పుట్టిన అప్పుడు దాకా మరి ఉండరు, వద్దు ఇవన్నీ తీసుకోండి అనగానే చెట్టుకున్న
వార్ప గారు ఏమైపోయారంటే అండి జంపు. దేవునికి స్తోత్రం. తోటుకోడ వాళ్ళు వెళ్ళిపోదామా, తోటుకోడలాగా వెళ్ళిపోయే అవకాశం ఇవిడికి ఉందా లేదా అండి? ఎవరికి? రూతుకి. ఒకటి అమ్మ ఏదో ఆ క్రైస్తవులు చేసుకుంటే అలాగే ఉంటాయి, మరి కొంపలు అలాగే తగలడతాయి మధ్యలో. రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. మోయాబీల్లో ఏ క్లాస్ ఉన్నారు కుర్రోళ్ళు, సూపులకు సోగ్గాళ్ళు ఉన్నారు, చేస్తాను రా పెళ్ళి అని తండ్రి ఇంటి వారు కౌరెట్లండి రూతుకి అండోయ్ మాట్లాడాలి. రెండో ఆప్షన్. మూడోది ఏంటండి, అత్తగారు ఏముందంటండి, నవ్యం ఏముందంటే అమ్మ వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, ఎంజాయ్ చేయి, వెళ్ళిపో, ముసలానే అయిపోయి పిల్లలు పడతాయి, మంచి వయసులో ఉన్నాం, మంచి వ్యక్తిని చూసి ఏదో సంసారం సాగు ఎక్కడున్నా పర్లేదు, అప్పుడప్పుడు వచ్చి నేను ఫోన్ చేస్తానులే, వాట్సాప్ చేస్తూ ఉంటాను, మంచిగా ఉండు, అప్పుడప్పుడు కలుద్దాం, క్రిస్మస్ చర్చిపోతాం. దేవునికి స్తోత్రం. అత్తగారు ఒక అవకాశం ఇచ్చింది. నాలుగోది ఈమె ఎవరండి? ఈవిడ ఎవరండి? రూతు. రూతు కూడా ఎవరండి? ఏంటండి రూతు ముసలమ్మ అమ్మమ్మ, మంచి అవనస్తురాలు, మంచి అందగత్తి. మరి ఏమిలో లోపల కోరికలు మొదలవుతాయి. అవ్వ మా అత్తగారు వెళ్ళిపోమంది, మా తోటికోళ్ళు చెక్కేసింది, మా నాన్నగారు వచ్చి ఇంకా సూపరు పిల్లల్ని చూసి పెళ్లి చేస్తానంటున్నాడు. నిజమే నిజమే. ఇప్పుడు ఈ మొక్కలదాన్ని కూడా వెళ్తే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని తెల్లవారులు తెగ ఆలోచన చేసింది. రాత్రులు అయ్యే కళలు, పెళ్ళి అయిపోయినట్టు, తోటకోళ్ళలాగా ఎగిరిపోయినట్టు, పక్షులు వస్తే ఆ సముద్రం మీద పాస్టర్ గారు ఇలా కళ వచ్చింది, ఏంది కలబడింది. దేవునికి స్తోత్రం. చాలా మంది కళ్ళకి అర్థం ఉండవు, అర్థం లేని పద్ధతి లేని పాస్టర్ గారు సమాధానం చెప్పితే మా పాస్టర్ గారికి ఆత్మ లేదండి, తెంగర మొహమా. దేవునికి స్తోత్రం. నీ కళకు అసలు వాక్యం పేసే ఉంది. దేవునికి స్తోత్రం. ఆ కళకు అర్థం పద్ధం ఉండదు, వాక్య సంబంధం ఉండదు. కానీ పాస్టర్ గారు సమాధానం చెప్పకపోతే మా పాస్టర్ గారి కళకి అర్థం చెప్పే జ్ఞానం లేదండి. నీ పేదలు చెప్పిన ఒక తల్లి పాస్టర్ గారు, ప్రభా నాకు వచ్చిన కళ్ళంటికి ఎవరికైనా చెప్పుకోండి ప్రభా, మా పాస్టర్ గారికి డబల్ జ్ఞానం ఈ ప్రభా దేనికో. దేవునికి స్తోత్రం. అది ఎక్కువ కళలన్నీ ఆగిపోయి వాక్యాసన కళ ఏదో నెలకొట్టి వచ్చే చాలు మనకి, మనం బతుకున్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం. ఆ కళ కూడా ఏం రావాలి? వాక్య సమయం కళ రావాలి. నీకు వచ్చిన కళ ఈజ్ ఈక్వల్ టు డివైడ్ తూకం వేస్తే వాక్యాన్ని కరెక్ట్గా సరిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళలకు వ్యతిరేకం కాదు, కానీ ఈ కళల ద్వారా ప్రయాణం తింటున్నారు విశ్వాసులు, సేవకులు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా పాస్టర్ అమ్మ లేదా విజ్ఞాన వివేకం ఆత్మ లేదు, పాస్టర్ మనం కలిపే ఉన్నాం అందులోని. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన కళ ఆగిపోయి వాక్యసమైన కళలే మనకు వచ్చును గాక. కొంతమంది ప్రాణాలు తోడేస్తున్నాడండి ఈ మధ్యన. పాస్టర్ గారికి ఆత్మ లేదా నీకు వచ్చి పిచ్చి పిచ్చి కళ చెప్పకపోతే. దేవునికి స్తోత్రం. ఒక ప్రభా ఇవిడికి అర్జెంటుగా కళ్ళు పని చేయ ప్రభా నాకు ఇలాగే. కొంతమంది సూపులతో పాస్టర్ గారిని కొలిచేస్తారండి, కిందకి పైకి కొలిచేసి ఏంటి పాస్టర్ గారు మీకోసం. అటువంటి కళ్ళుతో చంపే వాళ్ళందరూ కూడా మారు మనసు వచ్చింది కాక. మీకు తెలియదు, క్షమించాలి, తెలియదు కాదు. కొంతమంది పాస్టర్ గారిని కింద పాస్టర్ గారు ఏం మాట్లాడారు, పాస్టర్ గారు ఏమని కొలిచేస్తున్నావు నువ్వు, జాగ్రత్త, కళ్ళు తేడా వస్తాయి. దేవుని స్తోత్రం. నీ కళ్ళు దేవుని చూడటానికి కానీ పాస్టర్ గారిని బెదిరించడానికి కాదు. దేవునికి స్తోత్రం. కళ్ళు చేస్తున్న పాస్టర్ మీద అన్న బాబు, దేవుడు ఏర్పాటు చేసి పాస్టర్ కాదండి ఆవిడ, మీ సంఘం కాదు, మీరు బాగానే ఉన్నారు లేదు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఏదో పాస్టర్ గారు నాకు చెప్పేశారు, మళ్ళీ లోపల పంచాయతీలు పెట్టుకోకండి. దేవునికి స్తోత్రం. పంచాయతీలు అంటే ఏంటి? గొడవలు. హల్లెలూయా. కళ్ళు బంద్ అయిపోవాలన్నందుకు నన్ను కిందకే పైకి అందుకే మా సంఘం అభివృద్ధి చెందట్లేదు పాస్టర్ గారు. ఓరు నాయనో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో రకంగా పాస్టర్ గారిని ఇన్సల్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ప్రోగ్రామ్ అయ్యాలి సక్సెస్. ఈ ముదిరి విసు ఈసన గారు అంటూ ముదిరాంటీలు ఉంటారండి, అందుకే వేసి పర్రా కోసేస్తూ ఉంటారు, లేక సీట్లు రావాలని. ఎక్కడ కోయాలని బాగా తెలుసు. దేవుని స్తోత్రం. మరి మీరు కూడా మీ సంఘంలో ముదిరాంటీలు ఉన్నారా అంటాడు బియ్య స్వామి గారు. దేవునికి స్తోత్రం. వింటున్నారా వాక్యాన్ని? దేవునికి స్తోత్రం. మనం ఆ ఏరియాకి వచ్చి మొత్తం కోసిపడిహాడు కొంతమంది. ఇప్పుడు వాళ్ళందరూ మారు మనసులు పొంది లేత సిగురులతో రేపరేపలాడుతున్నారండి. దేవునికి స్తోత్రం. కోసివాడు ఉండాలి మనకే. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు చూసినా బలహీనం పోవాలంటే కోసిపడేయాలి అవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటంటే చెప్పండి, నేను ముగింపు మాట ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోయి మనం. రూతమ్మ గారికి ఏంటండి తండ్రి ఇంటి నుంచి కవర్ వచ్చేసింది, అదొక ఆప్షను. అత్తగారి ఒక ఆఫ్ని ఇచ్చేసింది, అదొక ఆప్షను. తోటకోళ్ళు వెళ్ళిపోయింది, అది ఇంకా సూపరు. ఈమెలో వచ్చే లోపల ఏంటండి ఈ కళలు కానీ డైవర్ట్ అయ్యాం కదా మనం. చూడండి, ఎన్నో పెళ్ళి అయిపోయినట్టు, అందరూ వచ్చినట్టు, ఏమంటే ఇక్కడ హిందూ సాంప్రదాయం పెళ్లి చేసుకున్నట్టు క్రైస్తవులకి ఏదో సెంటిమెంట్, మాకు పెళ్ళి అవ్వట్లేదు పాస్టర్ గారు, మీ ప్రార్థన సరిగ్గా లేదు, నాకు హిందూ పెళ్ళి అయిపోయిందని కళ వచ్చిందని పాట. సిగ్గు లేదా మాట చెప్పడానికి? మా చెల్లి అంద నాకు 19 సంబంధాలు వచ్చినాయి, బొట్టు పెట్టుకుంటే ఇసాకోడేరులో సంబంధం ఎక్కడ వచ్చిందండి, వాళ్ళకు ఏదో ఉన్నాయని చూడొస్తే, అమ్మ నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు,
నేను మాత్రం బొట్టు పెట్టుకొని, దేవునికి స్తోత్రం. మా చెల్లి సూపర్ నలుపు, అందంగా ఉంటుంది కానీ ప్యూర్ నలుపు. ఇప్పుడంటే కొంచెం పెళ్ళి అయ్యాక ఇద్దరు రంగుడికి మొత్తం మీద కొంచెం నా మీద కొంచెం తెల్లగా అనుకుంటుంది, కానీ దేవునికి స్తోత్రం ప్యూర్ నలుపు అండి మా చెల్లి. కొంచెం మొహం కలగా ఉంటుంది మా మీద, దేవునికి స్తోత్రం. ఆ జానుబావుడు అందగాడు మా బావగారు, దేవునికి స్తోత్రం. మా బావ అంతా ప్యాంట్ తగిలేదేమో, మా చెల్లి ఎంత. దేవుడు చెప్పాడు, ఏమండి అమ్మ ఎందుకు పాలకొల్లు స్టేషన్లో మా అమ్మ బాధపడి అంటాడు, అమ్మ చెవుగాడికి వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అమ్మా, నీ కూతురు పెళ్ళి 3 రోజుల్లో చేస్తా, కావాల్సి నేను కొనేసుకో అనగానే మా అమ్మకు బండి దిగటం, మన్నాడు జీతం రాగానే ఆలిస్ కంపెనీలో జీతం వచ్చిందని రాగానే సికింద్రాబాద్ వెళ్ళిపోయి మొత్తం మీరు మామూలుగా ఉంటారండి, మొత్తం ఆ కాళ్ళు ఏళ్ళు సుట్టుగా నుంచి తల్లింటుగురు ఏంటండి కిప్పు దాకా మొత్తం కొనేసిందండి. మొత్తం చీర గీర నార పని పడేసి, అప్పుడు మాకు ఉన్నది ఏంటంటే పెద్ద పెట్టి టొంగు పెట్టి ఉందండి, దానికి మంచి పెట్టేసి దులిపేసి దాన్ని పెట్టేసిందండి. తిన్నగా ఉంటారా లేడీస్ మీరు? నేనేం చేయలేను, స్వభావం అంతా. మరి అందరిని అంటలేదు, కొంతమంది బట్టి మీకు ఆ పేరు వచ్చేస్తుంది. లీలావతి లారా మా పిల్ల పెళ్ళి సార్లో కొన్నానంటే చూసారు, బాగున్నాయా బాగానే కొన్నావు, ఎందుకు అల్లుడు ఏం చేస్తాడు, దేవుడు ఇంకా చూపించా, దేవుడు చూపించలేదా, దేవుడు చూపించకుండా నువ్వు అన్నీ కొనేసావా? సుబ్బన్న కొంచెం మా ఆట సుబ్బన్న కొంచెం సచ్చిపోతే నీ ఎరగట్లో చూపించవచ్చు కదా. చర్చికి వెళ్తే మాత్రం ఎంత భక్తి ఉండాలా? అయిపోయింది, ఇంట్లో గొడవ ఆరోజు. మళ్ళీ తినంగా ఉంటుందండి అమ్మ. ఇలా మా పిల్ల పెళ్ళి దేవుడు చెప్పాడు 3 రోజులు చేస్తా అన్నాడు చెప్పేసి టంకు పెట్టి తీయ, అయ్యో ఇది చూడు టాయిలెట్ బాక్స్ హైటెక్ స్కాట్గా. దేవునికి అప్పుడు ఇంకా పూర్తి సమర్పణ రాలేదులేండి, దేవునికి స్తోత్రం. మొత్తం కొనేసి వచ్చిన అందరికి చూపించాలి. 3 రోజుల పెళ్ళి అంటే పక్క నవ్వేవారు, ఎందుకంటే పెళ్ళి కూడా అప్పుడు ఇంకా సీన్లోకి రాలేదు. దేవుడు చెప్పలేదు, దేవునికి స్తోత్రం. నోవాహులో సిద్ధపడిపోమన్నాడు దేవుడు, సిద్ధపడిపోయింది అంతే. ఒక పెళ్లి చేయాలి, ఆ వ్యక్తి చేసుకోలేదు మా చెల్లిని. దేవుడు వేరే వాళ్ళ మేనమామ పెళ్ళికి వస్తే ఆ పెళ్ళి ఆగిపోయింది, కానీ దేవుడు మాట్లాడే పరిశుద్ధాత్మ ద్వారా ఒక ద్వారా ఇగో ఈ అమ్మాయిని చేసుకోవాలని, నేను చేసుకోను 5,000 వస్తుంది అన్నాడు. నువ్వు చేసుకోకపోతే వాళ్ళ నాన్నగారు, నువ్వు చేసుకోకపోతే తమ్ముడికి చేసేస్తాను, దేవుడు ఆశీర్వాదం కావాలని చేసుకో. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడారు, ఆత్మ ద్వారా. మన జీవితాలు బాగుపడాలంటే దేవుడు మాట వినాలి. నువ్వు చేసుకుంటావా తమ్ముడికి చేసాను అవ్వనే అన్నాడండి. మరి పెద్దోడు కాకుండా చిన్నవాడికి ఎలా ఉంటుందండి? పెద్దోడికి ఇబ్బంది, చేసుకుంటా అన్నాడు అంతే. శనివారం మాటలైనవి ఏమండి, శనివారం చర్చలో మాటలైనవి. అప్పటికి టిక్టికి ఫోన్ లేవండి. నేను లెస్టీల్లో బిల్లు కొడతా ఉంటే అంత పొడుగు వచ్చింది ఆ పేపర్. దేవునికి స్తోత్రం. ఆదివారం మన చర్చికి వెళ్ళాలి, ఊరుకోరు అమ్మగారు. ఆదివారం అక్కడే 2 అయిపోయింది, కొనేసాం. సోమవారం నరసాబు గారు వచ్చి పెళ్ళి అయిపోయింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుని గాక. ఇప్పుడు రూతికి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాం కదా. రూతికి 4 ఆప్షన్లు ఉన్నా, ఈ 4 ఆప్షన్లు ఉన్నా వీటిని బట్టి ధైర్యం తెచ్చుకుందా అండి? తెచ్చుకోలేదు. దేన్ని బట్టి తెచ్చండి? తన స్వజనాన్ని విడిచిపెట్టే ధైర్యంతో ముందుకెళ్ళిపోయింది. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో 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 సమృద్ధిగా తప్పిపోయే ఆలోచనలు, అవకాశాలు ఫుల్గా ఉన్నాయి. ఈ 4 రకాలని ధైర్యాలని బేస్ చేసుకోకుండా తన బంధువులు విడిచే ధైర్యంతో ముందుకెళ్ళిపోయింది. అక్కడ అంటున్నాడు సేమ్ అదే మాట. ఎవరో బోయాజు, అమ్మా నాకన్నీ తెలుసమ్మా, నీ జన్మభూమిని తల్లిదండ్రులు విడిచి వచ్చావు, ఇజ్రాయేల్ దేవుని రెక్కల కింద వచ్చావు, సురక్షితంగా వచ్చావు, దేవునికి సంపూర్ణమైన ఇంకా అక్కడి నుంచి మనకు అన్ని తెలుసు. దేవునికి స్తోత్రం. విడవలసిన వాటిని విడిచే ధైర్యం మనకు కలిగి ఉందుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభు, ఈ రాత్రి మాకు ఇచ్చిన ఈ ధైర్యాలను బట్టి అంచు దినాల్లో నాయన ధైర్యం లేకనే మేము బ్రతకగలుగుతాం, ధనం లేకపోతే మేము బ్రతకగలుగుతాం, కానీ ఏ ధైర్యం నాయన ప్రభు ఎర్ర సముద్రం దగ్గర నాయన అబ్రహాము ధైర్యం నాయన, ఇదిగో నాయన మేము ప్రభు ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు వెళ్ళే ధైర్యం మేము కలిగి ఉండాలయ్యా. ఎస్ మా పరిస్థితులు మమ్మల్ని ఎక్కిరిస్తున్నాయి, ఇదిగో మమ్మల్ని ఘోషిస్తూ ఉన్నాయి, మమ్మల్ని సేవకులు కాదని నిరూపిస్తాయి అంటున్నాయి, ఇదిగో మీరు విశ్వాసం ఎలా బ్రతుకుతారని సవాల్ చేస్తా ఉన్నాయి, సంఘం ఎలా ఉంటుందో నేను చూస్తాను అపవాది చాలా చేస్తున్నాడు నాయన. అయినా కానీ మీ మాటను బట్టి ఎదురుకెళ్ళిపోయే ధైర్యం మాకు ఇవ్వండి అయ్యా. మీ మాటను బట్టి ఎదురుకెళ్ళే ధైర్యం మాకు ఇవ్వండి. అబ్రహాము వల్ల అవతల వ్యక్తి ఎటువంటి అయినా కానీ నాయన విజ్ఞాపనతో ఆ వ్యక్తిని కాపాడుకునేదైనా మీ కోపానికి అడ్డు వెళ్ళే ధైర్యం మాకు దయచేయండి, కృపనివ్వండి అయ్యా. యెహోషువలే మేము అన్ని విషయాలు వచ్చి మమ్మల్ని చూసి ఎటకారం అడిగేవారు, ఎలా చేసేవారు, ఎలా చేస్తాడు ఈ పాస్టర్, ఎలా ప్రభు సందులో నిలబెడతావని మమ్మల్ని నాయన యెహోషువ చుట్టుపక్కల వినబడే స్వరాలు నాయన ఎలా నిలబడి అన్నిటి శక్తికి మించిన నీ మాటను ప్రతిదీ జరిగించి ధైర్యం తెచ్చుకున్నాడు. అటువంటి ధైర్యం మాకు ఇవ్వండి నాయన. అయ్యా రూతు వెళ్ళిన ఎన్నో తప్పిపోవటానికి, పాపం చేయటానికి, ఈ నుంచి వెనక్కి వెళ్ళిపోయి గర్భాఫీసులోకి వెళ్ళిపోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ వా ప్రభు రూతు వెళ్ళిన ఆయన స్వజనాన్ని విడిచిపెట్టే ధైర్యం ఆమెకు వచ్చింది. ఈరోజు మేము ఏ విషయంలో విడిచిపెట్టి ఎదరికి వెళ్ళాలనే ధైర్యంలో, ఆ ధైర్యంలో ఉన్నాము. మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని కూడా అటువంటి సమృద్ధికరమైన జీవితంలో తీసుకువెళ్ళమని
ఈ ధైర్యాలతో నింపి కడవ దిన నీ కొరకు రోషపడితే కృపను మాకేమని, ఈ ధైర్యాలతో నింపి నీ కొరకు స్థిరపడే కృపని మన యేసునామములో వర్తమానం ఫలింప చేయమని, నాలో మాలో ఫలింప చేయమని, ఇటు ధైర్యాలతో నాయన, సంపూర్ణ ధైర్యంతో నాయన అయ్యా మాలో ఉన్న నీవు ఈ ధైర్యంతో ఇంకో నింపి మీ కొరకు ముందుకు పరిగెత్తించమని యేసునామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.